So today మనము app builder and lightning pages గురించి చెప్పుకుంటాము. సో ఎస్టర్డే మనం VF pages గురించి చెప్పుకున్నాము. VF page లో బటన్స్ ఎలా రాయాలి, బటన్స్ కి యాక్షన్స్ ఎలా రాయాలి, ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, మళ్ళీ క్యాలిక్యులేషన్స్ చేసిన తర్వాత అవుట్పుట్ ఎలా డిస్ప్లే చేయాలి, కంట్రోలర్ ఎలా రాయాలి, కంట్రోలర్ కి పేజ్ కి ఎలా లింక్ చేయాలో చూసాము. సో ఈరోజు ఏం చేస్తామంటే యాప్ బిల్డర్ అనే ఒక టూల్ ఉంటుంది సేల్స్ లో ఆర్ ఏ ఫీచర్. సో దాన్ని యూస్ చేసి లైట్నింగ్ పేజెస్ క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు దాకా మనం లైట్నింగ్ కాంపోనెంట్స్ క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు లైట్నింగ్ పేజెస్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ఫస్ట్ ఓకే టూల్ or a feature. We can drag and drop the base or custom components. Either custom or VF pages or many things are there. VF pages. So VF pages, and then some of the related list. So it is a tool or a feature we can create a lightning pages by drag and drop the base or custom or VF page or related list. So many things will be there. సో ఇవన్నీ ఏంటంటే కాంపోనెంట్స్ ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఆప్షన్స్ అన్నమాట. సో మనం ఏం చేయొచ్చు అంటే యాప్ బిల్డర్ యూస్ చేసి మనం పేజెస్ క్రియేట్ చేయొచ్చు. పేజెస్ ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే అందులో ఒక డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాల్సి వస్తుంది. ఏం డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు అంటే బేస్ కంపోనెంట్స్ కానీ, కస్టమ్ లైట్నింగ్ కంపోనెంట్స్ కానీ, ఆర్ VF పేజెస్ కానీ, రిలేటెడ్ లిస్ట్స్ కానీ, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఆర్ రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్ కూడా పెట్టచ్చు అనమాట. డ్రాగ్ అండ్ డ్రాప్ బిలో all or any of the following following elements అని చెప్పచ్చు, or components అని. సో ఇది అనమాట. ఇందులో బేస్ కంపోనెంట్స్, బేస్ లైట్నింగ్ కంపోనెంట్స్ అంటే లైట్నింగ్ బటన్, లైట్నింగ్ ఇన్పుట్, లైట్నింగ్ అవుట్పుట్, అలా కొన్ని ఉంటాయి అన్నమాట అక్కడ. అవి మాత్రం సో వచ్చే మనం ఏమైతే రాస్తున్నామో కాంపోనెంట్స్ లో అవన్నీ బేస్ కంపోనెంట్స్ యూస్ చేసి మనము కస్టమ్ కంపోనెంట్స్ క్రియేట్ చేస్తాం. సో we will see there once we will drag and drop, we can see base components, some of the base components, not all, some of the base components or custom components మనం బిల్డ్ చేసిన కంపోనెంట్స్. లెట్స్ సే క్యాలిక్యులేటర్ మేము క్యాలిక్యులేటర్ బిల్డ్ చేసాము, జస్ట్ వెల్కమ్ నోట్ పెట్టాము. ఇదంతా కస్టమ్ కాంపోనెంట్స్ మనం బిల్డ్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ VF పేజెస్ బిల్డ్ చేసాం కదా, అవి కూడా లైట్నింగ్ పేజెస్ లో వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రిలేటెడ్ లిస్ట్ పెట్టుకోవచ్చు. సో అది కాకుండా you want to have recent items, reports and dashboards. సో ఇలా డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి అక్కడ యాప్ బిల్డర్ లో. సో వాటిని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మనము పేజెస్ క్రియేట్ చేయొచ్చు. ఆ పేజెస్ ని లైట్నింగ్ పేజ్ ట్యాబ్స్ లాగా డిస్ప్లే చేయొచ్చు అనమాట అప్లికేషన్ లో. సో ఆ పర్పస్ కోసం యాప్ బిల్డర్ వాడతాం. యాప్ బిల్డర్ ఇస్ ఎ టూల్ వేర్ యూ కెన్ క్రియేట్ ఎ లైట్నింగ్ పేజెస్ బై డ్రాగ్ అండ్ డ్రాప్ all or any of these ఇవన్నీ పెట్టుకోవచ్చు, లేదా any of these of the components or the elements into the page, and then you can create a app pages. So there are different types of pages are available. There are different
pages you can create. So ఒకటి వచ్చేసి యాప్ పేజ్, a record page, నెక్స్ట్ వచ్చేసి హోమ్ పేజ్. ఇలా డిఫరెంట్ పేజెస్ క్రియేట్ చేయొచ్చు అనమాట. కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది, వాట్ టైప్ ఆఫ్ లైట్నింగ్ పేజ్ యూ వాంట్ టు క్రియేట్. సో లెట్స్ సే మనం ఇట్లా మన అప్లికేషన్లో డిస్ప్లే చేయాలంటే యాప్ పేజ్ చేయాల్సి వస్తుంది అనమాట. Let me log in. సో ఇక్కడ మన అప్లికేషన్ ఉంది కదా, ఈ అప్లికేషన్ లో మన అప్లికేషన్ ఇప్పుడు జస్ట్ లైక్ ట్యాబ్, ఇప్పుడు ఇది ఒక కాంపోనెంట్ ని ట్యాబ్ లాగా డిస్ప్లే చేశాను. అలా కాకుండా ఒక పేజ్ ని ట్యాబ్ లాగా డిస్ప్లే చేయాలనుకో, అప్పుడు అంటే ఒక పేజ్ అంటే లైట్నింగ్ పేజ్, ఆ లైట్నింగ్ పేజ్ ని ట్యాబ్ లాగా డిస్ప్లే చేయాలంటే అప్పుడు ఆ పేజ్ టైప్ వచ్చేసి అప్లికేషన్ యాప్ పేజ్ ఆర్ అప్లికేషన్ పేజ్ ఆర్ యాప్ పేజ్ లాగా సెలెక్ట్ చేసుకోవాలి. సో మల్టిపుల్ ఇక్కడ ఏంటి డిఫరెన్స్, ఈ పేజ్ ని ట్యాబ్ లాగా డిస్ప్లే చేస్తున్నాము, కాంపోనెంట్ ట్యాబ్ లాగా డిస్ప్లే చేస్తున్నాం. మరి ఏంటి డిఫరెన్స్ అంటే మల్టిపుల్ ట్యాబ్స్ ని ఒకే దగ్గర పేజ్ లో డిస్ప్లే చేయొచ్చు. ఇప్పుడు ఇదంతా ఏంటి, ఒకే కాంపోనెంట్ అంతే, ఇదంతా ఒకే కాంపోనెంట్ మాత్రమే. సెకండ్ ఇంకొక 3-4 కాంపోనెంట్స్ కలిపి ఇక్కడ డిస్ప్లే చేయాలి అంటే మనము 3-4 ట్యాబ్స్ డిస్ప్లే క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది, లేదంటే దీని లోపల ఇంకొక కాంపోనెంట్ ని కాల్ చేయాల్సి వస్తుంది. సో అలా కాకుండా నేను పేజ్ లో అయితే మల్టిపుల్ కాంపోనెంట్స్ ని, స్టాండర్డ్ కాంపోనెంట్ ని, విఎఫ్ పేజెస్ ని, ఇంకా స్టాండర్డ్ కొన్ని ఫీచర్స్ ఉంటాయి అక్కడ, స్టాండర్డ్ ఆర్ యూ కెన్ సే ఇట్స్ బేస్ కాంపోనెంట్స్ కావచ్చు. ఇలాంటి వాటినన్నింటినీ నేను ఒకే దగ్గర ప్లేస్ చేసుకొని ఒక పేజ్ లాగా డిస్ప్లే చేస్తాను అనమాట. ఆ పర్పస్ కోసం మనం యాప్ పేజెస్ కి వెళ్ళొచ్చు, లైటింగ్ పేజెస్ క్రియేట్ చేయొచ్చు. లైటింగ్ పేజెస్ లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. యాప్ పేజ్ కావాలా, లేదంటే రికార్డ్ పేజ్ కావాలా, హోమ్ పేజ్ కావాలా అని. లెట్స్ సే హోమ్ పేజ్ అంటే ఏంటంటే మనం లాగిన్ అవ్వగానే బేసికలీ సమ్ సేల్స్కి వెళ్తాము, సేల్స్కి వెళ్తే ఇక్కడ హోమ్ అని ఉంటుంది కదా, ఇక్కడ హోమ్ పేజ్ ఏదైతే కనిపిస్తుందో ఇది స్టాండర్డ్ గా వచ్చింది ఇక్కడ ఉన్నది. సో ఇది నాకు సంథింగ్ ఎల్స్ ఐ వాంట్ టు సీ హియర్. మన అప్లికేషన్ ఓపెన్ అవ్వగానే, ఎంప్లాయీ ఓపెన్ అవ్వగానే, ఎంప్లాయీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఓపెన్ అవ్వగానే some other page I wanted to see as a home page. మనం జస్ట్ లాగిన్ అవ్వగానే మనకి ఒక పేజ్ రావాలి. అదే ఒక హోమ్ పేజ్ ని కస్టమైజ్ చేయాలి. నువ్వు జనరల్ గా హోమ్ పేజ్ పెట్టుకోవచ్చు, విచ్ ఇస్ స్టాండర్డ్. అలా వద్దు నాకు, ఐ వాంటెడ్ టు హ్యావ్ ఏ సెపరేట్ పేజ్ ఫర్ దాట్. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే హోమ్ పేజ్ క్రియేట్ చేయొచ్చు, విచ్ ఇస్ అగైన్ లైటింగ్ పేజ్ ఓన్లీ, బట్ ఇట్ ఈస్ ఏ టైప్ హోమ్ పేజ్. రికార్డ్ పేజ్ అంటే ఏంటంటే ఒక రికార్డ్ ను ఓపెన్ చేసిన తర్వాత ఏమైతే పేజ్ వస్తుందో ప్రెసెంట్ ఇది ఒక పేజ్, ఇప్పుడు రికార్డ్ ఓపెన్ చేసాను, ఇది అకౌంట్ లో డీటెయిల్స్ ఇలా వచ్చాయి. సో ఇక్కడ స్టాండర్డ్ పేజ్, దిస్ ఇస్ ఎ స్టాండర్డ్ పేజ్. ఈ పేజ్ ని తీసేసి ఓవర్ రైట్ చేసి కస్టమ్ లైట్నింగ్ పేజ్ కావాలి అంటే అప్పుడు రికార్డ్ పేజ్ డిస్ప్లే చేయాలి. అంటే యూ కెన్ సీ ద యూసేజ్. రికార్డ్ పేజ్ ఓన్లీ రికార్డ్స్ కోసం వాడచ్చు. యాప్ పేజ్ అప్లికేషన్ ఒక ట్యాబ్ లాగా డిస్ప్లే చేయాలంటే వాడచ్చు, లేదా మొబైల్లో మన అప్లికేషన్ యూస్ చేస్తూ ఉంటే మొబైల్లో లేదా ట్యాబ్ లాగా కనిపించాలన్నా కూడా సేమ్ పేజ్ యూస్ చేయొచ్చు అనమాట. ఒక హోమ్ పేజ్ ని క్రియేట్ చేయాలంటే ఇక్కడ అంటే హోమ్ పేజ్ మన అప్లికేషన్ లాంచ్ అయినప్పుడు ఆటోమేటిక్ ఒక పేజ్ రావాలంటే అది హోమ్ పేజ్. అలాంటి పేజ్ ని క్రియేట్ చేయాలంటే హోమ్ పేజ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో నువ్వు హోమ్ పేజ్ లో ఈ పేజ్ ని వాడడానికి లేదు. సో నువ్వు లైటింగ్ పేజ్ క్రియేట్ చేసేటప్పుడు అప్లికేషన్ పేజ్ అని చెప్పేసి క్రియేట్ చేస్తే అప్పుడు హోమ్ పేజ్ లోకి వచ్చి ఓవర్ రైట్ చేయాలంటే కుదరదు అనమాట. So you need to select a type of the page based on the usage. Where do you want it to display your page? So let's say based on the usage. On click of home, you want it to display a page, then create a home page. On click of once this application is loading as a tab, you want it to display, then create an application page or an app page. So now let us see how to create a page. Okay, this is login page actually. So
I'll go to my application and then go to setup. So here in the left side, app builder అని చెప్పేసి టైప్ చేస్తే లైట్నింగ్ యాప్ బిల్డర్ వస్తుంది. క్లిక్ చేస్తే యూ కెన్ బిల్డ్ అప్లికేషన్స్ విత్ లైట్నింగ్ యాప్ బిల్డర్. ఇక్కడ ఒక పేజ్ క్రియేట్ చేయొచ్చు. యూ కెన్ సీ ద డిస్క్రిప్షన్స్ ఆల్సో. In the top you can see the Lightning App Builder provides a easy to use a graphical interface for creating a custom Lightning pages for Salesforce Lightning Experience and mobile app. Lightning pages are built in using Lightning components, compact, configurable, reusable elements that you can drag and drop into the region of the page in the Lightning App Builder. Okay, so just to create a Lightning pages, we can use a Lightning App Builder. So there are different types of elements there. You can just drag and drop it so that a page can be created. So let us click on new. A new page will be created. So you see, as soon as we click on new, it will ask you left side what page or what kind of page you wanted to create. App page kavala, home page kavala, record page kavala. Idi kottaga vachindi embedded services page ani. Built in a new embedded service page. So I'm not sure about it. ఇది ఎందుకు వాడతారనేది ఇంకా అయితే నేను ఇంకా అప్డేట్ అవ్వలేదు. బట్ ఈ 3 pages అయితే డిఫరెంట్ యూజెసెస్ కోసం మనం వాడచ్చు అనమాట. సో లెట్స్ సే నాకు యాప్ పేజ్ కావాలి. సో ఎందుకు యాప్ పేజ్ కావాలంటే ఐ వాంటెడ్ టు డిస్ప్లే ఏ పేజ్ ఇన్ ద అప్లికేషన్ యాజ్ ఎ ట్యాబ్. సో ఇక్కడ చూడొచ్చు మనము డిస్క్రిప్షన్ కూడా బిల్డ్ ఏ 1 page యాప్ ఫర్ లైట్నింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ మొబైల్ యాప్. సో ఈ పేజ్ ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఈ పేజ్ని మనము లైట్నింగ్ ఎక్స్పీరియన్స్లో వాడచ్చు, ప్లస్ మొబైల్లోనూ వాడచ్చు అనమాట. బోత్ ఎక్స్పీరియన్స్లో యూ కెన్ హ్యావ్ దిస్ పేజ్. సో ఈ యాప్ పేజ్ని మనం ట్యాబ్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు, లేదా ఈ సింగిల్ పేజ్ అప్లికేషన్ అని కూడా అనొచ్చు అనమాట. అంటే ఇవన్నీ వద్దు, నీకు ట్యాబ్స్ అన్నీ వద్దు, సింప్లీ ఒక ట్యాబ్తోనే ట్యాబ్ లోపల మళ్ళీ మల్టిపుల్ కాంపోనెంట్స్ని యాడ్ చేసుకుని నువ్వు మేనేజ్ చేసుకోవాలనుకునేటంటే ఒక సింగిల్ పేజ్ క్రియేట్ చేయొచ్చు అనమాట. అప్లికేషన్ పేజ్ ఆర్ అప్లికేషన్ పేజ్ సింప్లీ సింగిల్ పేజ్ అనొచ్చు, లేదంటే మనం ఒక ట్యాబ్ లాగా మనం డిస్ప్లే చేసుకోవచ్చు సింప్లీ. క్లిక్ నెక్స్ట్. సో ఇక్కడ నేమ్ ఇవ్వచ్చు అనమాట. సో నేనేమి ఇస్తానంటే లెట్ మీ పుట్ ఆల్ కాంపోనెంట్స్. నాకు ఆల్ కాంపోనెంట్స్ తీసుకోవాలి కాబట్టి నేను ఆల్ కాంపోనెంట్స్ అని చెప్పేసి పెడతాను. క్లిక్ నెక్స్ట్. సో ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ ఫార్మాట్స్ చూపిస్తుంది అనమాట మనకి టెంప్లెట్స్. సో ఫస్ట్ది బై డిఫాల్ట్ గా చూస్తే మనము 3 columns వచ్చిందనమాట. హెడర్ నాట్ ఏ కాలమ్, హెడర్ విత్ లెఫ్ట్ సైడ్ బార్ అండ్ దెన్ మెయిన్ డీటెయిల్ పేజ్ లాంటిది అనమాట. అంటే డివిజన్స్ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడు, క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. మనం కాంపోనెంట్స్ ని టాప్ లో యాడ్ చేసుకోవచ్చు 1 అనే ప్లేస్ లో, సెకండ్ లో ఇంకొక కాంపోనెంట్ పెట్టుకోవచ్చు, థర్డ్ లో ఇంకొక కాంపోనెంట్ పెట్టుకోవచ్చు. అంటే ఒకే పేజ్ లో 3 కాంపోనెంట్స్ ని ఇంకా మల్టిపుల్ కాంపోనెంట్స్ ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం డిఫరెన్స్ చూడొచ్చు. మొబైల్లో అయితే ఎండింగ్ లాస్ట్ లో ఇలా చూపిస్తుంది అనమాట. ఇది డెస్క్టాప్, ఇది టాబ్లెట్, ఇది కైండ్ ఆఫ్ ఎ టాబ్లెట్ ఓన్లీ చూసి. సో ఇక్కడ వచ్చేసి మొబైల్లో చూసుకోవచ్చు. మొబైల్లో ఇలా అయితే ఇలా 1 2 3ని డౌన్ కి చూపిస్తుంది. ఇక్కడైతే డిఫరెంట్ వ్యూ చూపిస్తుంది అనమాట డెస్క్టాప్ లో. So I will select this one, header under 3 region, then click on finish. సో ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో నాకు ఇలా టెంప్లెట్ ఏమైతే సెలెక్ట్ చేసుకుంటుందో దాన్ని బేస్ చేసుకొని నాకు ఇలా ఒక రీజియన్స్ వస్తుంది. సో ఇక్కడ ఒక కాంపోనెంట్ యాడ్ చేసుకోవచ్చు టాప్ లో. ఇక్కడ క్లిక్ చేస్తే లేదా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినా కూడా కాంపోనెంట్స్ ని మనం యాడ్ చేసుకోవచ్చు. లేదా సేమ్ వే లైక్ ఇక్కడ కూడా అంతే 3 రీజియన్స్ గా డివైడ్ అయింది. ఇదేమో హెడర్ అనమాట. సో లెఫ్ట్ సైడ్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఇక్కడ డిఫరెంట్ ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చు అని. సో ఆ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇవే అనమాట. స్టాండర్డ్ కాంపోనెంట్స్ ఉన్నాయి ఇక్కడ, వీటిని బేస్ కాంపోనెంట్స్ అనొచ్చు, లేదా కస్టమ్ కాంపోనెంట్స్ ఉన్నాయి కింద. కస్టమ్ కాంపోనెంట్స్ ఉన్నాయి అనమాట. సో లెట్స్ సే నేను ఇక్కడ పైన టాప్ లో ఒక హెడర్ ని పెట్టుకోవాలనుకున్నాను, మై ఫస్ట్ కాంపోనెంట్ అనే దాన్ని, వెల్కమ్ టు సేల్స్ ఫోర్స్. సో ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఓకే, సో ఇది ఒక కాంపోనెంట్. నేను విఎఫ్ పేజెస్ కూడా నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. సో బట్ విఎఫ్ పేజెస్ లైట్నింగ్ లో
డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి, ఆ లైట్నింగ్లో యూస్ చేయాలి అంటే ఆ పేజ్లో కొన్ని సెట్టింగ్స్ ఎనేబుల్ అయి ఉండాలి. ఆ సెట్టింగ్స్ ఏంటంటే లెట్స్ గో టు ద పేజెస్. సో పేజెస్ని మనము డెవలపర్ కన్సోల్లో ఓపెన్ చేయొచ్చు. బట్ ఏమైనా సెట్టింగ్స్ చేయాలనుకున్నట్టుకంటే లెఫ్ట్ సైడ్ చేసి పేజెస్ అని క్లిక్ చేసి విజువల్ ఫోర్స్ క్లిక్ చేసి మన పేజ్కి వెళ్ళి సెట్టింగ్స్ మార్చుకోవాలి అంటే సెట్టింగ్స్ ఏమైనా కాన్ఫిగర్ చేయాలంటే ఇక్కడికి వచ్చి సో ఇక్కడ ఫస్ట్ విఎఫ్ పేజ్ ఉంది కదా, సో ఈ పేజ్ని ఎడిట్ చేస్తే ఏ పేజ్ అయితే మనం యూస్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పేజ్కి సెట్టింగ్స్ ఇక్కడ ఎనేబుల్ చేయాల్సి వస్తుంది. అవైలబుల్ ఫర్ లైట్నింగ్ ఎక్స్పీరియన్స్, లైట్నింగ్ కమ్యూనిటీస్ అండ్ అదర్ మొబైల్ యాప్ అండ్ ద మొబైల్ యాప్స్. సో ఈ చెక్ బాక్స్ ఏమైతే హైలైట్ అయిందో దాని పక్కన ఉన్న చెక్ బాక్స్ చెక్ చేస్తే ఈ పేజ్ వచ్చేసి లైట్నింగ్లోనో, లైట్నింగ్ కమ్యూనిటీస్లోనో, మొబైల్ అప్లికేషన్స్లోనో వాడుకోవచ్చు అనమాట. సో అందుకే మనం చూస్తే ఇక్కడ ఎప్పుడైతే నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేశానో ఒక విఎఫ్ పేజ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే ఇట్ షోస్ దట్ నో విజువల్ ఫోర్స్ పేజెస్ అవైలబుల్. బట్ యాక్చువల్గా మన దగ్గర 2 విజువల్ ఫోర్స్ పేజెస్ ఉన్నాయి, బట్ ఇక్కడ చూపించడం లేదు. ఎందుకు చూపించడం లేదంటే we need to enable the setting here to make this available in the lightning. Okay, click save so that settings will be enabled. So ఈ పేజ్ కూడా క్యాలిక్యులేటర్ పేజ్ కూడా నువ్వు యూస్ చేసుకోవాలి లైట్నింగ్ లో అంటే జస్ట్ క్లిక్ ఆన్ ఎడిట్. బేసికలీ ఎనేబుల్ అవ్వలేదు, చెక్ బాక్స్ డిసేబుల్ చేస్తారు మళ్ళీ. ఓకే, సో ఫస్ట్ పేజ్. ఓకే, సో ఇలా ఎనేబుల్ చేయాలి. సో ఎందుకు ఇలా ఎనేబుల్ చేయాలి అంటే బేసిక్ గా ఈ విజువల్ ఫోర్స్ పేజెస్ అనేవి మనం క్లాసిక్ లో వాడేవాళ్ళము. సో క్లాసిక్ లో వాడడానికి సెట్టింగ్స్ ఏం అవసరం లేదు. బట్ క్లాసిక్ లో ఏమైతే వాడే విఎఫ్ పేజెస్ లైట్నింగ్ లో కూడా యూస్ చేసుకోవాలంటే ఈ చెక్ బాక్స్ అవసరం అన్నమాట. సో నౌ జస్ట్ రిమూవ్ దిస్ అండ్ ట్రై టు యాడ్ అగైన్. సో ఇక్కడ చూపిస్తుంది ఇప్పుడు మళ్ళీ. సో ఇలా ఏ పేజ్ అయితే నువ్వు ఏ విజువల్ ఫోర్స్ పేజ్ అయితే నువ్వు లైట్నింగ్ పేజ్ లో డిస్ప్లే చేయాలనుకుంటున్నావు సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. లెట్స్ ఏ నేను క్యాలిక్యులేటర్ వాడాలనుకుంటున్నాను. సో క్లిక్ చేస్తే క్యాలిక్యులేటర్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. యూసి ఒకే లైట్నింగ్ పేజ్ లో నేను విజువల్ ఫోర్స్ పేజ్ వాడుతున్నాను, లైట్నింగ్ కాంపోనెంట్ వాడుతున్నాను, దాంతోపాటు ఇంకా మనకి ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. లిస్ట్ వ్యూస్ పెట్టుకోవచ్చు, ఫ్లోస్ యాడ్ చేసుకోవచ్చు, డాష్ బోర్డ్స్ యాడ్ చేసుకోవచ్చు. So you see charter feed and then you see down reports. Okay, you see rich text, visual force page. So there are different recent items. So నేను recent items ఇక్కడ పెట్టుకుంటాను. సో రీసెంట్ గా నేను ఏ ఎంప్లాయీస్ అయితే నేను చూసానో ఆ లిస్ట్ అంతా నాకు రావాలి అనుకో నేను ఇలా రీసెంట్ ఐటమ్స్ అనేది ఒక స్టాండర్డ్ ఎలిమెంట్ అన్నమాట. సో దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే లెఫ్ట్ సైడ్ మనకు సెట్టింగ్స్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ మనం సెట్టింగ్స్ అనేటివి మనం మార్చుకోవచ్చు. రీసెంట్ ఐటమ్స్ అని కాకుండా రీసెంట్ ఎంప్లాయీస్ అని అలా ఏ ఆబ్జెక్ట్ అయితే నువ్వు డిస్ప్లే చేయాలనుకుంటాను. రీసెంట్ రికార్డ్స్ ఐటమ్స్, రీసెంట్ ఐటమ్స్ మీన్స్ రీసెంట్ రికార్డ్స్. బేసికలీ నేను అకౌంట్ ఓపెన్ చేసింటాను, నేను కాంటాక్ట్ ఓపెన్ చేసింటాను, నేను ఎంప్లాయీస్ రికార్డ్స్ యాక్సెస్ చేసింటాను, ఇలా చాలా రికార్డ్స్ నేను యాక్సెస్ చేసింటే అందులో టాప్ 10 రికార్డ్స్ నేను డిస్ప్లే చేయాలనుకో. నేను సపోజ్ అకౌంట్స్ ఒక 5 రికార్డ్స్ నేను యాక్సెస్ చేశాను, ఎంప్లాయీస్ 5 రికార్డ్స్ ఓపెన్ చేశాను. ఈ 5 + 5 10 రికార్డ్స్ రీసెంట్ ఐటమ్స్ లో రావాలి అంటే మనం ఇక్కడ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఆబ్జెక్ట్ లో రీసెంట్ ఐటమ్స్ ఏవైతే నువ్వు చూసింటావో వాటిలోంచి నువ్వు ఏ ఆబ్జెక్ట్ లో డేటాని నువ్వు ఇక్కడ డిస్ప్లే చేయాలనుకుంటున్నావు రీసెంట్ ఐటమ్స్ అని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో లెట్స్ సే ఐ వాంటెడ్ టు డిస్ప్లే అకౌంట్స్ అండ్ దెన్ ఎంప్లాయీస్. సో లెట్స్ గో హియర్, ఎంప్లాయీస్, కమ్ డౌన్. ఎంప్లాయీ. సో ఈ రెండు ఆబ్జెక్ట్లోని రికార్డ్స్ నేను రీసెంట్గా ఏమైతే యాక్సెస్ చేసింటానో ఆ రికార్డ్స్ నేను ఈ పేజ్లో డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. యూ సీ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ టు డిస్ప్లే. సో లెట్స్ సే 10 రికార్డ్స్ ఐ వాంటెడ్ టు డిస్ప్లే. ఓకే, సో ఇలా డిస్ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ చూడు, ఇవన్నీ ఏదైతే పింక్ కలర్లో చూపిస్తుందో అవన్నీ ఎంప్లాయీస్, ఈ బ్లూ కలర్లో చూపిస్తుంది అకౌంట్ రికార్డ్స్. సో రీసెంట్గా నేను ఈ రికార్డ్స్ యాక్సెస్ చేశాను, ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ప్రివ్యూ చూపిస్తుంది అనమాట. ద సేమ్ వే ఐ కెన్ హ్యావ్ ఏ విఎఫ్ పేజెస్, ఐ కెన్ హ్యావ్ ఏ
Same visual force page I can add here, and here I can select a fast VF page. సో ఇక్కడ చూస్తే మనం ఏం చేస్తున్నామంటే different types of components or different types of elements I am grouping together, and I can view the output. I can present in their application. So ఇదేమో కాంపోనెంట్, ఇదేమో రీసెంట్ ఐటమ్స్, ఇది విజువల్ ఫోర్స్ పేజ్, ఇది విజువల్ ఫోర్స్ పేజ్. సో ఇందులో కావాలంటే నువ్వు మళ్ళీ ఇంకొక కాంపోనెంట్ నువ్వు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. లెట్స్ సే ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. ఓకే, సో లెట్స్ సే ఇలా మల్టిపుల్ ఐటమ్స్ కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు అనమాట. ఓకే, ప్యానల్లోకి సేవ్ చేయి. సో సేవ్ చేస్తే ఇది యాక్టివేషన్ అడుగుతుంది అనమాట. అంటే నువ్వు ఏమైతే లైట్నింగ్ పేజ్ క్రియేట్ చేస్తున్నావో అది ఎవరెవరికి విజిబిలిటీలో ఉండాలి అని యాక్టివేట్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ. సో ఇట్ సేస్ దట్ యాక్టివేట్ దిస్ పేజ్ టు మేక్ ద విజిబుల్ టు యువర్ యూజర్స్. ఏ యూజర్స్కి ఇది యాక్టివేట్ అవ్వాలి అని మనము సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. క్లిక్ యాక్టివేట్. సో ఇది యాక్టివేషన్ పేజ్ అనమాట. ఇందులో డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. పేజ్ సెట్టింగ్స్, లైట్నింగ్ ఎక్స్పీరియన్స్, మొబైల్ నావిగేటర్, ఇలా డిఫరెంట్ ఉంటాయి. సో ఈ పేజ్ ఏమైతే క్రియేట్ చేస్తున్నావో ఇట్స్ ఏ అప్లికేషన్ పేజ్. ఈ పేజ్ ఎవరెవరికి విజిబిలిటీలో ఉండాలి. ఈ వన్స్ యూజర్స్ లాగిన్ అయితే ఒక ప్రాజెక్ట్లో కావచ్చు, ఒక సేల్స్ ఫోర్స్ క్రెడెన్షియల్స్ లాగిన్ అయిన తర్వాత మేనేజర్ ఉండొచ్చు, టీమ్ లీడ్ ఉండొచ్చు, ఆర్ మేబీ సేల్స్ పర్సన్ ఉండొచ్చు, ఆర్ మేబీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండొచ్చు, సిఓ ఉండొచ్చు, అడ్మిన్స్ ఉండొచ్చు, ఇలా ఎంతోమంది ఉండొచ్చు. ఒక ఆర్గనైజేషన్ ఆర్ ఇట్ కెన్ బి ఏ ప్రాజెక్ట్. ఓకే, ఒక సొల్యూషన్, ఒక అప్లికేషన్లో ఎంతమంది ఉండొచ్చు అనమాట. సో అందరికీ కనిపించాలా, కొందరికే కనిపించాలా అని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. యూసి when you activate this page, the custom tab is created for it. You can manage the tabs visibility in the setup, or activate for all users, activate for system administrators only అనే చెక్ బాక్స్ ఉన్నాయి కదా, ఒక రేడియో బటన్ ఉన్నాయి, వీటిని రేడియో బటన్స్ అంటాము. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆ సెట్టింగ్స్ అనేటివి ఓన్లీ అడ్మిన్కి అప్లై అవుతుంది. ఇలా పెడితే మొత్తం యూజర్స్కి అందరికీ, ఒక మన ఆర్గ్లో ఉన్న అందరికీ కనిపిస్తుంది అనమాట. సో ఫర్ నౌ ఐ విల్ సెలెక్ట్ అడ్మిన్స్ ఓన్లీ. అంటే ఓన్లీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ప్రొఫైల్ ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రమే ఇది చూడగలరు అన్నట్టు. నెక్స్ట్, సో ఈ సెట్టింగ్స్ ఇక్కడ అంతే. ఏమైనా ఐకాన్ మార్చుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఐకాన్ నేమ్ కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఆల్ కాంపోనెంట్స్ అని పెట్టినాము, లేదంటే మనము వన్ గ్లాన్స్ అని పెడతాము. సో వన్ glance means at one place you can have all the components. ఇక్కడ పెడితే ఇక్కడికి వస్తే లైట్నింగ్ ఎక్స్పీరియన్స్ లోకి వస్తే డిఫరెంట్ అప్లికేషన్స్ చూపిస్తుంది. మనకి లైట్నింగ్ లో ఏమైతే ఉన్న అప్లికేషన్స్ అన్ని చూపిస్తుంది. ఈ అన్నిటి అప్లికేషన్స్ కి ట్యాబ్ ఎక్కడెక్కడ యాడ్ చేయాలి అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ఈ పేజ్ ఏదైతే ఉందో అది ట్యాబ్ లాగా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు యాక్చువల్గా ఈ సెట్టింగ్స్ లో ఏం జరుగుతుంది అంటే మనం ఏమైతే లైట్నింగ్ పేజ్ క్రియేట్ చేస్తున్నామో అది ట్యాబ్ లాగా డిస్ప్లే అవుతుంది. సో ఆ ట్యాబ్ డిస్ప్లే అయ్యేది అన్ని అప్లికేషన్స్ కి డిస్ప్లే అవ్వాలా ఇక్కడ ఉన్న వాటిల్లో, లేదంటే కొన్నింటికి డిస్ప్లే అవ్వాలని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లెట్స్ సే మన అప్లికేషన్ సేల్స్ కాదు, మన అప్లికేషన్ ఎంప్లాయీ మేనేజ్మెంట్ సిస్టమ్. సో అక్కడ మాత్రమే నాకు ట్యాబ్ అనేది ఇలా రావాలి కొత్త పేజ్ క్రియేట్ చేసినప్పుడు. అంటే ఎంప్లాయీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆల్రెడీ సెలెక్ట్ అయింది. ఇక్కడ యాడ్ పేజెస్ టు యాప్ అని కొడితే ఆటోమేటిక్గా ఈ పేజ్ వచ్చేసి ట్యాబ్ లాగా డిస్ప్లే అవుతుంది. లేదు ఇక్కడ వద్దు, నాకు ఓన్లీ సేల్స్లో కావాలంటే సేల్స్ మీద క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. సో ఫర్ నౌ ఐ వాంట్ దిస్ పేజ్ టు బి యాడెడ్ ఇన్ ద ఎంప్లాయీ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆర్ ఐ వాంట్ టు హ్యావ్ ఏ ఇన్ ద సేల్స్ ఆల్సో. అప్పుడు సేల్స్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ. సో క్లిక్ చేయగానే మన ట్యాబ్ వచ్చేసి సమ్వేర్ ఇట్ ఈస్ యాడెడ్ హియర్ వన్ గ్లాన్స్. ఓకే, అలా ఉంది. ఎంప్లాయీలో కూడా వన్ గ్లాన్స్ అని యాడ్ అయింది అనమాట ఇక్కడ. సో నువ్వు మార్చుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. టాప్లో కావాలన్నా టాప్లో పెట్టచ్చు. సో నా యూసి చెక్ అయింది ఇక్కడ. ఎంప్లాయీస్కి, సేల్స్కి ఇది విజిబిలిటీ వస్తుంది అనమాట ఈ పేజ్. సో సేమ్ వే యూ కెన్ హ్యావ్ ఏ ట్యాబ్ ఇన్ ద మొబైల్ ఆల్సో. So one glance you can see at the top, you can put it up.
సో సపోజ్ నువ్వు మొబైల్లో సేల్స్ ఫోర్స్ ఇన్స్టాల్ చేసుకొని సేల్స్ ఫోర్స్లోకి నీ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయితే ఈ అప్లికేషన్ మన అప్లికేషన్స్ అన్ని చూపిస్తుంది. సేల్స్ సపోర్టెడ్, లైట్నింగ్ సపోర్టెడ్ అప్లికేషన్స్ అన్ని చూపిస్తుంది. ఓకే, సేల్స్ ఫోర్స్ అప్లికేషన్స్ అన్ని చూపిస్తుంది. సో అందులో ఈ పేజ్ డిస్ప్లే చేయాలనుకున్నట్టుకంటే మనం ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట. మనకు మొబైల్లో కావాలంటే, లేదంటే రిమూవ్ చేసుకోవచ్చు. మొబైల్లో కూడా ఈ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. క్లిక్ సేవ్. సో నౌ దిస్ ఈజ్ యాక్టివేటెడ్. యూ కెన్ గో బ్యాక్ అండ్ రిఫ్రెష్ అవర్ అప్లికేషన్. సో సేల్స్లోన మనకి యాడ్ అవుతుంది. అండ్ దెన్ మన ఎంప్లాయీ మేనేజ్మెంట్ సిస్టంలోన ఆ పేజ్ అనేది, లైట్నింగ్ పేజ్ అనేది ఒక ట్యాబ్ లాగే యాడ్ అవుతుంది అనమాట. సో నౌ యూ సీ ఆల్రెడీ ట్యాబ్స్ ఉన్నాయి ఇక్కడ. కొత్త ట్యాబ్స్ ఏమైతే ఎక్స్ట్రా యాడ్ చేస్తామో అవన్నీ ఇలా వస్తాయి. లేదంటే మనది టాప్లో యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ సెకండ్ ట్యాబే ఉంది చూడు, వన్ గ్లాన్స్ అని క్లిక్ చేయి. యూ కెన్ సీ all the components or the elements that are added. We can see here. So idemo lightning component, and then this is recent items. Ivanta recent items ante records, basically records, recent గా యాక్సెస్ చేసిన రికార్డ్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది. 10 రికార్డ్స్ ఇచ్చాము కాబట్టి నువ్వు 100 రికార్డ్స్ యాక్సెస్ చేస్తుంటే వాటిలో 10 మాత్రమే చూపిస్తుంది ఇక్కడ. సో యూసీ అకౌంట్ నేను ఓపెన్ చేశాను రీసెంట్ గా కాబట్టి ఇక్కడ అకౌంట్ రికార్డు సింపుల్ గా చూపిస్తాను. దీన్ని క్లిక్ చేసి డీటెయిల్ పేజ్కి వెళ్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక ఎంప్లాయీ డీటెయిల్స్, ఇవంతా ఎంప్లాయీ డీటెయిల్స్. ఒక రికార్డ్ మీద క్లిక్ చేస్తే మనం డీటెయిల్స్ చూడొచ్చు. యూ కెన్ సీ దిస్ ఇస్ హరీష్ ఎంప్లాయ్ అండ్ దెన్ డీటెయిల్స్. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే రీసెంట్ ఐటమ్స్ కూడా లింక్ ఇచ్చుకోవచ్చు ఈ పేజ్ నుంచి. దిస్ ఇస్ విజువల్ ఫోర్స్ పేజ్ ఎగ్జాంపుల్, రైట్? ఆ పేజ్ని ఇక్కడ డిస్ప్లే చేసాం. ఇక్కడ క్యాలిక్యులేటర్ని కూడా మనము డిస్ప్లే చేసాం అనమాట. సో we can see whether it is working or not here. So it is working here. Okay, so ఈ విధంగా ఒక పేజ్ని, లైట్నింగ్ పేజెస్ని మనం క్రియేట్ చేయొచ్చు యూజింగ్ లైట్నింగ్ యాప్ బిల్డర్. ఓకే, ఎప్పుడైతే పేజ్ క్రియేట్ చేసి వాటిని లైట్నింగ్ ఎక్స్పీరియన్స్లో అప్లికేషన్స్కి యాడ్ చేస్తాం, ఆ ట్యాబ్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. సో వీ కెన్ వెరిఫై దట్ ట్యాబ్ ఈజ్ ఆల్సో క్రియేటెడ్ హియర్. ట్యాబ్స్లోకి వెళ్తే ఒక ట్యాబ్ అనేది క్రియేట్ అయింటుంది. సో లెట్స్ గో హియర్, ట్యాబ్స్, లైట్నింగ్ పేజ్ ట్యాబ్స్, వన్ గ్లాన్స్ అని ఇక్కడ ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. ఇక్కడ మనం క్రియేట్ చేయలేదు, ఇక్కడికి వచ్చి మనం క్రియేట్ చేయలేదు. లైట్నింగ్ యాప్ బిల్డర్లో క్రియేట్ చేసి దాన్ని యాడ్ యాజ్ అ ట్యాబ్, యాడ్ పేజ్ యాజ్ అ ట్యాబ్ అనుకోవడం కానీ ఆటోమేటిక్గా ఒక ట్యాబ్ లాగా క్రియేట్ అయ్యింది అనమాట. సో ఇక్కడ ట్యాబ్ లాగా క్రియేట్ అయ్యి మన యూఐలో కనిపిస్తుంది. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ క్రియేట్ ఏ lightning pages. So generally why we go for lightning pages means a kind of a customization only, but let's say you wanted to have a different components together in a one page, then you can go for lightning page. Okay, so we can compare the look and feel of the Visualforce page and then lightning component here. Means మనం ఇక్కడ లైట్నింగ్ కాంపోనెంట్ కూడా యాడ్ చేయొచ్చు. క్యాలిక్యులేటర్ ఇక్కడ వచ్చేసి Visualforce పేజ్లో చేసిన బిల్డ్ చేసిన కాంపోనెంట్ని చూస్తున్నాము, అరే క్యాలిక్యులేటర్ని చూస్తున్నాము. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింప్లీ జస్ట్ టు షో ఏ డిఫరెన్స్, అంటే ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ద పేజ్ బట్ just to show you a difference between two calculator applications that we built. Okay, so మళ్ళీ యాడ్ చేయాలి లేదంటే మళ్ళీ దీన్ని ఎడిట్ చేయాలనుకో, ఒకసారి పేజ్ క్రియేట్ చేసాము దాన్ని మళ్ళీ ఎడిట్ చేయాలంటే ఒకసారి ట్యాబ్స్కి అయినా వెళ్ళచ్చు, సారీ లైట్నింగ్ యాప్ బిల్డర్కి వెళ్ళి ఎడిట్ అయినా చేయొచ్చు, లేదా మనం సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్ నీకుంటే, నువ్వు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కానీ అయితే ప్రొఫైల్ నీకైనా ఉంటే ఇక్కడికి వచ్చి ఎడిట్ పేజ్ కొట్టచ్చు అనమాట. క్లిక్ చేస్తే నువ్వు ఎడిట్ చేయగలవు. ఈ పేజ్ని ఎడిట్ చేసి మళ్ళీ ఏదైనా మోడిఫై చేయాలంటే మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ కాంపోనెంట్ని రిమూవ్ చేసేస్తాను. ఇక్కడ రైట్ సైడ్ 2 ఐకాన్స్ ఉన్నాయి, ప్లస్ అండ్ డిలీట్ ఐకాన్స్ ఉన్నాయి. దాన్ని క్లిక్ చేస్తే ఈ కాంపోనెంట్ డిలీట్ అయిపోద్ది. కొత్త కాంపోనెంట్ని మనం యాడ్ చేసుకోవచ్చు. లెట్స్ సే నేను క్యాలిక్యులేటర్ యాడ్ చేయాలనుకుంటున్నాను.
ఈ క్యాలిక్యులేటర్ మనం బిల్డ్ చేసింది లైట్నింగ్ కాంపోనెంట్ తో, ఈ క్యాలిక్యులేటర్ మనం బిల్డ్ చేసింది విజువల్ ఫోర్స్ స్పేస్ తో. జస్ట్ సేవ్ అండ్ సీ ద డిఫరెన్స్. సేవ్ అండ్ గో బ్యాక్ and open the application. Either it can be a ఎంప్లాయీ మేనేజ్మెంట్ లో ఓపెన్ చేసినా ఈ పేజ్ కనిపిస్తుంది మనకి, అదే విధంగా సేల్స్ లో అయినా కనిపిస్తుంది, ఎందుకంటే రెండింటిలోనే యాడ్ చేసాం అనమాట మనం. ఇది ఈ కాంపోనెంట్ ఏమైతే కనిపిస్తుంది ఇది లైట్నింగ్, ఇది వచ్చేసి క్లాసిక్ లో ఉన్న వ్యూ అనమాట. సో చూస్తే మనకి ఇది ఇన్పుట్ కూడా అవుట్ సైడ్ వెళ్ళిపోయింది అనమాట. అంటే యు సీ లైట్నింగ్ కాంపోనెంట్స్ దట్ యు బిల్డ్ is a auto responsive, means పేజ్ సైజ్ ని బట్టి ఆటోమేటిక్ గా రీసైజ్ అవుతుంది అనమాట. రియల్ పేజెస్ చూడు, మన ఇన్పుట్ ఫీల్డ్ ఏమైతే ఉందో అది పేజ్ అవుట్ సైడ్ కి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. బేసిక్ గా మనకి పేజ్ ఇక్కడ గ్రే కలర్ లో ఉన్నంత వరకు మాత్రమే అది అడ్జస్ట్ అవ్వాలి విజువల్ ఫోర్స్ పేజ్, బట్ ఇట్ ఈస్ నాట్ అడ్జస్టెడ్. ఓకే, అండ్ లుక్ అండ్ ఫీల్ యూ సీ ఇట్స్ మోర్ రిచ్ యాక్చువల్లీ. ఓకే, సో ఇది మోర్ రిచ్ గా కనిపిస్తుంది యూఐ అనేది. సో ఇక్కడ అంత రిచ్ యూఐ లాగా కనిపించలేదు అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ పేజ్ కూడా జస్ట్ లైక్ ఒక లైట్నింగ్, ఇది ఇప్పుడు వచ్చేసి విజువల్ ఫోర్స్ పేజ్ క్లాసిక్ లుక్ లాగా కనిపిస్తుంది అనమాట. అది పోయి ఒక ఒక లైటింగ్ లుక్ అండ్ ఫీల్ రావాలి అంటే ఏం చేయొచ్చు అంటే ఈ పేజ్ కి స్టైల్ షీట్స్ యాడ్ చేయొచ్చు అనమాట. సో ఈ పేజ్ ని ఒకసారి మనం ఓపెన్ చేస్తే, సో ఇక్కడ యాడ్ చేయొచ్చు, లేదా డెవలపర్ కన్సోల్లోకి వెళ్ళి అయినా మనం చేయొచ్చు. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు అంటే మనది విజువల్ ఫోర్స్ పేజ్ కదా, క్యాలిక్యులేటర్ విఎఫ్పి. సో ఇక్కడ వచ్చేసి మనము లైట్నింగ్ స్టైల్ షీట్స్ ట్రూ అని పెడితే లైట్నింగ్ లో ఏమైతే స్టైల్స్ ఉన్నాయో అవి ఈ పేజ్ కూడా అప్లై అవుతాయి. సో లెట్ సేవ్ దిస్ ఫస్ట్. ఇఫ్ యూ వాంటెడ్ టు ప్రివ్యూ యూ కెన్ ప్రివ్యూ ఇట్. సో చూడండి, సో అప్లై చేయక ముందు కూడా చూద్దాము ఎలా ఉంటుందో. సో సపోజ్ నేను ఇది అప్లై చేయలేదనుకో, స్టైల్ షీట్స్ అప్లై చేయక ముందు ఎలా ఉండింటదంటే ఇలా ఉంది. ఓకే, అప్లై చేయక ముందు. సో లెట్ us apply lightning style sheets true, and then it automatically refresh and see this is little bit different actually. ఓకే, సో ఇక్కడ చూస్తే కొంచెం లైటింగ్ లుక్ అండ్ ఫీల్ అనేది వచ్చింది అనమాట ఈ పేజ్ కూడా, విజువల్ ఫోర్స్ పేజ్ కూడా. సో ఈ విధంగా మనం స్టైల్ షీట్స్ అప్లై చేయొచ్చు, లైటింగ్ స్టైల్ షీట్స్ ఒక పేజ్ కి. సో ఇప్పుడు చూడండి ఆటోమేటిక్ గా మనకి రెస్పాన్సివ్ అనేది వచ్చింది. ఇంతకు ముందు ఇది అవుట్ ఆఫ్ స్పేస్ అనేది వచ్చేది, ఇది ఎంటర్ నెంబర్ 2 అనేది ఇప్పుడు చూస్తే మనకి అడ్జస్ట్ అయింది అనమాట ఆటోమేటిక్ గా. దట్ ఈస్ హౌ యూ కెన్ మైగ్రేట్ ఏ visual force page look and feel or visual force pages to the lightning components, or look and feel of the lightning components you can apply by using lightning style sheets equals to true. Okay, so you see a difference here now. So this is how we can do in the lightning pages or the visual force pages you can change the look and feel. So any doubts till now? No. Okay. మీరు లైట్నింగ్ స్టైల్ షీట్స్ ట్రూ ఇచ్చారా? ట్రూనే ఇవ్వాలన్నా, అంటే సింటాక్స్ అదేనా? యా, ఇక్కడ ట్రూ ఇస్తే అప్లై అవుతుంది అనమాట, లేదా ఫాల్స్ ఇస్తే మనకు అప్లై అవుతుంది. ఇక్కడ ఫాల్స్ ఇస్తే సేమ్ మనం యూస్ చేయకపోయినా ఒకటే. ఇప్పుడు రీఫ్రెష్ చేసి సేమ్ క్లాసిక్ వచ్చేసింది. అదే ఇక్కడ ట్రూ ఇస్తే మనము, ట్రూ అంటే దానికి చెప్తున్నాం ఎస్ ఐ వాంట్ యూజ్ లైటింగ్ స్టైల్ షీట్స్ అని. సో ఇప్పుడు లుక్ అండ్ ఫీల్ మారుతుంది. సో సో ఇది ఎగ్జాంపుల్. అన్న స్టైల్ షీట్ లో మనకు ఇష్టం వచ్చినట్లు పెట్టుకోవచ్చు అన్న, లేకపోతే బై డిఫాల్ట్ అక్కడ ఉన్నవి వస్తాయి? బై డిఫాల్ట్ స్టైల్ షీట్స్ అప్లై అవుతుంది. మళ్ళీ నీకు స్పెసిఫిక్ గా ఒక్కొక్క ట్యాగ్ కి స్పెసిఫిక్ క్లాస్ కావాలి, స్టైల్ షీట్ కావాలి అనుకున్నట్టుకంటే మనము SLDX వాడాలి.
అపెక్స్ SLDS అని వాడి ఇక్కడ క్లాస్ వాడుకోవచ్చు అనమాట. క్లాస్ ఈక్వల్స్ టు ఫ్రమ్ లెట్స్ సే SLDS అంటే ఏంటంటే దీన్ని చెప్పుకునే ముందు SLDS అని ఒక Salesforce లైట్నింగ్ డిజైన్ సిస్టమ్. Salesforce లైట్నింగ్ డిజైన్ సిస్టమ్ అనేది ఏంటంటే ఒక CSS లైబ్రరీ అనమాట. అంటే ఇక్కడ మొత్తం క్లాసెస్ మీన్స్ UI క్లాసెస్ అంటే ఒక UI ఎలా బిల్డ్ చేయాలి దానికి కావాల్సిన CSS ఏంటి అనేది ఇక్కడ మనకు దొరుకుతాయి అనమాట. Lightning design system. సో ఇక్కడికి వెళ్తే ఇది Salesforce లైబ్రరీ జస్ట్ లైక్ కాంపోనెంట్ లైబ్రరీ. ఇక్కడ వచ్చేసి స్టైల్ షీట్స్ లైబ్రరీ. స్టైల్ షీట్స్ అప్లై చేసుకోవచ్చు, డిఫరెంట్ క్లాసెస్ అప్లై చేసుకోవచ్చు. లెట్స్ సే బేసిక్గా ఇప్పుడు ఇది అవసరం లేదు. స్టార్టింగ్ లో అయితే మనకి ఇది అవసరం ఉండేది. సపోజ్ ఒక ఐకాన్స్ ఉన్నాయి అనుకోండి. like this. Let me component blueprint కి వెళ్తే ఒక బటన్ ఉంది. ఈ బటన్ కి కావాల్సిన కోడ్, ఈ బటన్స్ ఉన్నాయి కదా మన కాంపోనెంట్స్ లో చూస్తున్నాం కదా. ఈ బటన్ కి బ్యాక్ ఎండ్ లో కోడ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ ఒక్కొక్క కాంపోనెంట్. ఇది ఒక ఫస్ట్ బటన్ కి, సెకండ్ బటన్ కి. సో ఈ కోడ్ ఏమో ఈ బటన్ కి. ఇలా డిఫరెంట్ బటన్స్ కి కోడ్ బ్యాక్ ఎండ్ లో ఇలా ఉంటుంది. ఇక్కడ చూస్తే మన క్లాస్ యూస్ చేస్తున్నాం. క్లాస్ SLDS బటన్ బ్రాండ్ అని ఒక క్లాస్ యూస్ చేస్తున్నాం అనమాట. సో ఈ క్లాస్ యూస్ చేస్తే SLDS ఈ క్లాస్ కాపీ చేసుకొని so what it is saying, unsupported attribute class in SLDS I have used class equals to, okay, maybe command button word level. So let's say input type equals to button. So ఏంటంటే నేను ఇప్పుడు ఇక్కడ చెప్తున్నది ఇండివిజువల్ ఇలా పెడితే మొత్తం దీనికి కావాల్సిన స్టైల్ ఆటోమేటిక్ గా అప్లై అయిపోతుంది. బటన్ కావాల్సిన స్టైల్ బటన్ కి, పేజ్ కావాల్సిన స్టైల్ పేజ్ ఆటోమేటిక్ గా అప్లై అయిపోతుంది. అలా వద్దు నీకు ఒక్కొక్క నాకు ఎదుగుతూ నాకు ఫాల్స్ పెట్టాలి, నాకు బటన్ మాత్రమే లైటింగ్ ఏ విధంగా అయితే బటన్స్ కనిపిస్తాయో ఇలా బటన్స్ కనిపిస్తాయో ఇలాంటివి క్లాసిక్ లో ఉన్న బటన్స్ కూడా అప్లై చేయాలనుకో. అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ కి నీకు సపరేట్ స్టైలింగ్ కావాలి అంటే అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనము స్టైల్ షీట్స్ అవసరం లేదు, నీకు ఫాల్స్ పెట్టేసి SLDS అని ఇలా ట్యాగ్ పెడితే ఇక్కడ ఉన్న లైట్నింగ్ లో ఉన్న స్టైలింగ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడికి రెఫరెన్స్ అవుతాయి. ఆర్ ఇట్ కెన్ బి ఇంపోర్ట్ అవుతాయి. తర్వాత మనం క్లాసెస్ వాడుకోవచ్చు. ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు బటన్ అండ్ దెన్ క్లాస్ ఈక్వల్స్ టు ఇలా క్లాస్ ఇస్తే ఈ క్లాస్ ఏం చేస్తుందంటే బటన్ కి బ్రాండ్ స్టైల్ అప్లై చేస్తుంది. ఇలా బ్రాండ్ ఏవైతే ఉందో ఆ స్టైల్ అప్లై చేసి మనకి చూపిస్తుంది అనమాట. లెట్స్ సేవ్ దిస్. Still we have error. Do addition. Okay, let me first. ఇక్కడ చూడండి బ్రాండ్ కలర్ వచ్చింది ఆటోమేటిక్ గా. సో ఇది ఎలా వచ్చిందంటే నేను లైటింగ్ స్టైల్ షీట్స్ నేను పెట్టలేదు, నాకు వద్దు. లైటింగ్ స్టైల్ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు, మనం లైటింగ్ స్టైల్ షీట్స్ కూడా పెట్టుకోవచ్చు. బట్ స్టిల్ వీ కెన్ అప్లై స్టైల్స్. ఈ ఎలిమెంట్ కి నాకు బటన్ కి మాత్రమే నాకు సపరేట్ స్టైల్ షీట్స్ కావాలి. ఆ స్టైల్ షీట్స్ ఆర్ క్లాస్ అనొచ్చు మనము. సో ఇదేం చేస్తుంది అంటే లైట్నింగ్ లుక్ అండ్ ఫీల్ వస్తుంది, ప్లస్
స్పెసిఫిక్ కావాల్సిన స్టైల్ షీట్స్ ని కూడా మనము పెట్టుకోవచ్చు అనమాట. సో తేజ, ఇదేనా నువ్వు అడుగుతుంది క్వశ్చన్, లేకపోతే ఇంకా మన వేరేనా? ఇదే అన్న. అంటే నువ్వు చెప్తుంది మొత్తం పేజ్ కి ఒకే స్టైల్స్ సేమ్ స్టైల్స్ అప్లై అవుతాయా, లేదంటే మనకు స్పెసిఫిక్ గా ఒక్కొక్క ట్యాగ్ ఒక స్టైల్ కావాలంటే పెట్టుకోవచ్చా లేదనేదే కదా నీ క్వశ్చన్? అంటే అలా కాదన్న, ఇప్పుడు మామూలుగా డిఫాల్ట్ గా అంటే సేల్స్ ఫోర్స్ కొన్ని స్టైల్స్ ఇచ్చింటాయి కదా. అయితే నేను ఒక స్టైల్ ఇస్తే అది మొత్తం ఒక బటన్ కానీ లేకపోతే ఒక ఎంటైర్ పేజ్ కానీ అప్లై అయ్యేలాగా మనం చేయొచ్చు అని అడిగాను. ఓకే ఓకే. సో ఎస్ అలా కూడా చేయొచ్చు. సో లైట్నింగ్ స్టైల్ షీట్స్ పెడితే లైట్నింగ్ స్టైల్స్ వస్తాయి. ఐ మీన్ లైట్నింగ్ స్టైల్ ఆ సేల్స్ ఫోర్స్ స్టైల్ వస్తుంది. నీకు అది వద్దు, నీకు ఓన్ స్టైల్ కావాలి అనేది పడుతుంది. నీకు ఓన్ స్టైల్ కావాలి, నేను అప్లై చేయొచ్చా లేదా అంటే ఎస్ యూ క్యాన్ డూ దాట్. సో సపోజ్ ఇక్కడ పేజ్ బ్లాగ్ అంటే ఇక్కడ సో ఏంటంటే బై డిఫాల్ట్ గా సేల్స్ ఫోర్స్ కి లుక్ అండ్ ఫీల్ వస్తుంది అనమాట. ఇది వాడితే అపెక్స్ కమాండ్ బటన్ అని వాడితే దానికి బటన్ స్టైల్ వస్తుంది. సో ఇక్కడ చూస్తే మన ఓన్ స్టైల్ కావాల్సి ఇది బై డిఫాల్ట్ స్టాండర్డ్ లుక్ అండ్ ఫీల్. దీన్ని మార్చుకోవచ్చు. ఈ పేజ్ లో అప్లై చేసి స్టైల్ అప్లై చేసి ఈ లుక్ అండ్ ఫీల్ మార్చొచ్చు అనమాట. దానికోసం ఇన్లైన్ స్టైలింగ్ అయినా రాయాలి, ఇలా స్టైల్ అని చెప్పేసి ఇన్లైన్ స్టైల్ అయినా రాయాలి, లేదా ఒక సిఎస్ఎస్ లైబ్రరీ క్రియేట్ చేసి ఆ లైబ్రరీలోంచి వాడుకోవచ్చు అనమాట. ఎస్ యూ క్యాన్ డూ దాట్. నీకు సపరేట్ నీకు కావాల్సిందంతా ఏంటంటే ఒకటి ఇన్లైన్ స్టైల్స్ ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాగ్ కి ఇలా పెట్టుకోవచ్చు, లేదా స్టైల్స్ వాడుకోవచ్చు. అని పెట్టి దీని లోపల సమ్ కలర్స్ పెట్టుకోవచ్చు. లెట్స్ సే కలర్ రైట్ ఇలా పెట్టి దీన్ని ఈ క్లాస్ కి ఎక్కడైనా వాడుకోవచ్చు. సపోజ్ ఒక డివ్ ఉంది, ఒక ట్యాగ్ ఉంది, సంథింగ్ ఇక్కడ ఏదో డిస్ప్లే చేస్తున్నాం అనుకో, స్పాన్ ఇక్కడ క్లాస్ ఈక్వల్స్ టు ఇలా పెడితే లెట్స్ ట్రై. ఎస్ యు సీ ఈ రెడ్ కలర్ వచ్చిందంటే ఈ ట్యాగ్ కి నా ఓన్ స్టైల్ ఇచ్చాను. అదే విధంగా బట్ సమ్ ఆఫ్ ది ట్యాగ్స్ మే నాట్ అప్లై ద స్టైల్స్ బికాస్ ఈ అపెక్స్ అని నేటివ్ కాంపోనెంట్ అనమాట. ఇది అపెక్స్ కి ఒక నేటివ్ కాంపోనెంట్. మేబీ ఇక్కడ నువ్వు క్లాస్ అని ఇక్కడ ఇచ్చినా కూడా మేబీ ఇక్కడ కలర్ అప్లై అవ్వచ్చు, అప్లై కాకపోవచ్చు. యువర్ ఓన్ స్టైల్ అనేది అప్లై అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, బికాస్ ఇట్స్ ఏ అపెక్స్ స్పెసిఫిక్ ఆర్ లైట్నింగ్ ఆర్ విఎఫ్ పేజ్ స్పెసిఫిక్ ట్యాగ్ అనమాట. ఇది ఈ ట్యాగ్ నువ్వు తీసేసి ఒక HTML ట్యాగ్ పెట్టుకుంటే నీ ఓన్ స్టైల్స్ ని ఈజీగా నువ్వు అప్లై చేయొచ్చు. ఇక్కడ చూడు, దీనికి క్లాస్ నేను అప్లై చేయలేకపోతున్నాను. అన్సపోర్టెడ్ అట్రిబ్యూట్ క్లాస్ ఇన్ ద లైన్ నెంబర్ 10. సో లైన్ నెంబర్ 10 లో నా ఓన్ స్టైల్ అప్లై చేద్దామంటే కుదరలేదన్నమాట. ఎందుకంటే ఇది ఇట్స్ నాట్ సపోర్టింగ్ దిస్ అట్రిబ్యూట్ టు అప్లై యువర్ ఓన్ స్టైల్. సో కొన్ని ట్యాగ్స్ కి ఇఫ్ యూ రైట్ సేమ్ దిస్ వన్ యాజ్ HTML ఇన్పుట్ రాసామనుకో, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అని పెట్టామనుకో, సో ఇక్కడ నువ్వు క్లాస్ వాడుకోవచ్చు. క్లాస్ ఈక్వల్స్ టు సమ్ క్లాస్ నేమ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఓన్ స్టైల్స్ అప్లై చేయొచ్చు. బట్ some of the tags will not support apex tags or vf page tags. Some of the tags నీ own style ని పెట్టుకోవడానికి వీలు లేదనమాట. either you can apply a lightning style sheet or you can go for the HTML elements. సో ఈ ఇన్పుట్ కావాలి అనుకో, ఇన్పుట్ ని తీసేసి నీ ఓన్ HTML ట్యాగ్ పెట్టుకొని దానికి క్లాసెస్ ఆర్ ఓన్ స్టైల్ ని అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్.
So lightning style sheet I will use a true. Yes, you see. సో ఈ విధంగా స్టైల్స్ అప్లై చేయొచ్చు. నాట్ ఓన్లీ ఫర్ దిస్ ఆరా కాంపోనెంట్స్ కూడా మనం స్టైల్ అప్లై చేయొచ్చు అన్నమాట. ఇక్కడ ఆరా కాంపోనెంట్స్ ఉన్నాయి కదా. సో బట్ హియర్ ఆల్సో సేమ్ థింగ్ అప్లైస్. లైక్ ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ ఉంది. సో ఇన్పుట్ ఆల్రెడీ ఒక క్లాస్ డిఫైన్ అయింటుంది. దీనికి ఇన్పుట్ లాగా రావడం కోసం, ఇలా ఇన్పుట్ లాగా రావడం కోసం ఒక స్టాండర్డ్ క్లాస్ ఈ ఆరా క్లాస్ అనేది బై డిఫాల్ట్ గా అప్లై అయి ఉంటుంది. మనం సపోజ్ మనం రాసామనుకో, మేబీ ఇట్ మే నాట్ సపోర్ట్. Yeah, here it is supporting. So ఇలా స్పేస్ ఓన్ క్లాస్ అంటే ఈ క్లాస్ అంటే ఇది అపెక్స్ క్లాస్ కాదు. ఇక్కడ వచ్చేసి స్టైల్ షీట్స్ స్టైల్ క్లాస్ అన్నమాట. ఇది స్టైల్స్ మనం డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ ఏదైనా ఒక క్లాస్ డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ లాంటిది ఇంకొకటి రాసి మనం ఓన్ స్టైల్ పెట్టుకోవచ్చు. మై ఓన్ స్టైల్ అని పెట్టుకొని, సో ఇక్కడ సంథింగ్ యూ కెన్ డిఫైన్ వాట్ ఎవర్ ద థింగ్స్ యూ వాంట్. సైజ్ డిస్ప్లే చేయాలంటే సైజ్ పెట్టుకోవచ్చు, లేదంటే కలర్ కావాలంటే కలర్ డిఫైన్ చేసుకోవచ్చు. So this class I can use in the component file here, so that ఇక్కడ ఏమవుతుందంటే లేబుల్ కి లేదా టెక్స్ట్ కి మనం ఎంటర్ చేసే నంబర్స్ కి ఆ స్టైల్ అనేది రెడ్ స్టైల్ అనేది అప్లై అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ బేసిక్ గా మనం క్లాస్ ఇచ్చినా కూడా ఏం అప్లై అవ్వలేదు. నిజానికి అయితే ఇక్కడ చూస్తే 100 ఇచ్చాను. ఇట్స్ నాట్ అప్లైయింగ్ ఎనీథింగ్. సో దెర్ ఇస్ సమ్ నెగటివ్ థింగ్స్. అంటే ఒక స్పెసిఫిక్ లైబ్రరీ ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉంటుంది. దాన్ని మనం క్లాస్ ఇచ్చినా కూడా మేబీ వర్కౌట్ కాకపోవచ్చు. సో ఇఫ్ యూ వాంట్ యూ నీడ్ టు రైట్ your own HTML tags, not a lightning tags. Lightning tags తీసేసి దీని ప్లేస్ లో HTML పెట్టి దానికి కావాల్సిన స్టైల్ ఇచ్చుకోవచ్చు. Anything else? అంతే అన్న. ఓకే, సో ఈరోజు మనం ఏం చెప్పుకున్నాము అంటే యాప్ బిల్డర్ అంటే ఏంటి, యాప్ బిల్డర్ అప్లికేషన్ పేజెస్ ఎలా క్రియేట్ చేయాలని చూసాము. So now what we can do today, still we have time. So let's say మనం విజువల్ ఫోర్స్ పేజ్ నుంచి ఒక క్లాస్ కి లింక్ ఎలా ఇస్తున్నామంటే కంట్రోలర్ అని చెప్పేసి సమ్ నేమ్ ఇస్తున్నాం, క్యాలిక్యులేటర్ కంట్రోలర్ సంథింగ్ ఏమైనా ఇస్తున్నాం కదా. ఓకే, ఇలా ఇస్తున్నాం కదా. సో అప్పుడు ఏమవుతుంది, పేజ్ కి క్లాస్ కి లింక్ వస్తుంది అనమాట. సో ఇఫ్ యూ సీ హియర్, ఇది ఒక పేజా, ఈ పేజ్ కి క్లాస్ కి ఎలా లింక్ వచ్చింది అంటే కంట్రోలర్ అని మెన్షన్ చేయడం వల్ల ఈ పేజ్ లో నుంచి క్లాస్ వేరియబుల్స్ ఇక్కడ డిక్లేర్ చేసి వాటిని పేజ్ లో వాడుకోగలుగుతున్నాం అనమాట. ఇక్కడ వేరియబుల్స్ లో ఇక్కడ వాల్యూస్ లో వేరియబుల్స్ ని డిఫైన్ చేస్తున్నాం, రెఫరెన్స్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి వాల్యూ క్లాస్ కి వెళ్తుంది, క్లాస్ లో మనం ప్లస్ మైనస్ చేస్తున్నాం. ఇది ఒక వే ఆఫ్ కాలింగ్ ఆర్ లింకింగ్ a class to the page or page to the class. So anytime you press a button, then related method is firing. Till this clear, right? So this is one way of development in the Visual Force page. But let's say you wanted to call anytime a Apex class from the Aura component. So first of all, let's go to the Aura component. You understand what are the things are available from here in the Aura component. మనం క్రియేట్ చేసేసాము. లెఫ్ట్ సైడ్ వాటి గురించి మనం డిస్కస్ చేయలేదు. ఇలా లెఫ్ట్ సైడ్ వాటి గురించి ఎప్పుడైతే కాంపోనెంట్ క్రియేట్ చేసామో ఆటోమేటిక్ గా, సారీ నాట్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. సో ఆటోమేటిక్ గా రైట్ సైడ్ మనకి కాంపోనెంట్ ఫైల్, కంట్రోలర్ ఫైల్, హెల్పర్, ఇలా డిఫరెంట్ ఫైల్స్ వచ్చినాయి. 8 ఫైల్స్ వచ్చినాయి. వీటిని ఏమంటే బండిల్ అంటాము, కాంపోనెంట్ బండిల్ అంటాము. ఒక్కొక్క వాటికి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూస్తే ఏదైతే మనం ఓపెన్ చేసామో అది ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ లో హైలైట్ అవుతుంది ఇక్కడ. సో ఇప్పుడు మనం కాంపోనెంట్ ఫైల్ ఓపెన్ చేసాం. ఒక కాంపోనెంట్ లో మళ్ళీ కాంపోనెంట్ ఫైల్ అనమాట. దానికి ఎక్స్టెన్షన్ .camp అని వచ్చింటది అనమాట. అంటే ఇట్స్ ఏ కాంపోనెంట్ ఫైల్.
and then if you click a controller, you can write a JavaScript things here that are related to a component కి సంబంధించిన జావాస్క్రిప్ట్ ఇక్కడ రాయొచ్చు. సో ఏం రాయొచ్చు జావాస్క్రిప్ట్ లో అంటే ఇట్స్ అగైన్ ఏ కైండ్ ఆఫ్ ఎ లాజిక్ విచ్ యూ క్యాన్ డూ ఇట్ అ క్లయింట్ సైడ్. సో క్లయింట్ సైడ్ సర్వర్ సైడ్ అనే 2 యాక్షన్స్ ఉంటాయన్నమాట. క్లయింట్ సైడ్ అంటే సర్వర్ తో డేటాబేస్ తో పని లేకుండా లాజిక్ ఇక్కడే రాసుకునేది క్లయింట్ సైడ్ జావాస్క్రిప్ట్. జావాస్క్రిప్ట్ కెన్ బి కన్సిడర్డ్ యాస్ ఏ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్. సో ఇక్కడ క్లయింట్ సైడ్ యాక్షన్స్ రాసుకోవచ్చు. యూ సీ హియర్ నేను బటన్ ని క్లిక్ చేయగానే అడిషన్ రాస్తున్నాను. సో దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఏ యాక్షన్ దట్ ఈస్ పర్ఫార్మింగ్ ఇన్ ద ఫ్రంట్ ఎండ్ సైడ్ అరే క్లయింట్ సైడ్ అనొచ్చు అనమాట. దీన్ని సర్వర్ సైడ్ అంటే ఏంటంటే డేటాబేస్కి వెళ్ళి డేటాబేస్ నుంచి వాల్యూస్ ని తీసుకురావడం. మన దగ్గర లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నాయనుకుందాం, ఆల్రెడీ ఒక 10, 20, 30 ఉన్నాయనుకుందాం. నేను బటన్ క్లిక్ చేస్తే ఆ ఉన్న 20, 30 లిస్ట్ నాకు ఫ్రంట్ ఎండ్కి రావాలి. సో అప్పుడు ఓన్లీ జావాస్క్రిప్ట్ తో మనం చేయలేమన్నమాట. జావాస్క్రిప్ట్ లో ఓన్లీ సర్టెన్ కైండ్ ఆఫ్ థింగ్స్ మాత్రమే చేయగలము. సో డేటాబేస్ నుంచి తేవాలి అంటే మనము అపెక్స్ కాల్ చేసి అపెక్స్ లో క్వెరీ చేసి డేటా అనేది రిటర్న్ తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూస్తే మనము ఆ కోడ్ ఎక్కడ రాయాల్సి వస్తుంది, మనం ఎలా కనెక్ట్ అవ్వాల్సి వస్తుంది అపెక్స్ కి అంటే ఈ కంట్రోలర్ లో కానీ లేదా హెల్పర్ లో కానీ. హెల్పర్ అని ఇంకోటి ఉంటుంది, ఇది కూడా జావాస్క్రిప్ట్ అనమాట. సో ఎక్కడి నుంచైనా ఎక్కడైతే మనకు అవసరం. సపోజ్ నేను ఒక సెర్చ్ అనే బటన్ పెడతాను అనుకో, అప్పుడు ఇంకొక మెథడ్ క్రియేట్ చేస్తాను ఇక్కడ సెర్చ్ అని. సో సెర్చ్ అని పెట్టాను అనుకో. ఈ సెర్చ్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఎవరైనా అప్పుడు నేను సమ్ ఐ వాంటెడ్ టు డిస్ప్లే డేటా, సమ్ ఎంప్లాయీ డేటా ఆర్ సంథింగ్ ఆర్ గెట్ ఎంప్లాయీస్ అన్నాను అనుకో. గెట్ ఎంప్లాయీస్ అని ఎవరైనా బటన్ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన జావాస్క్రిప్ట్ ఇది ఇక్కడ నుంచి కాల్ చేయొచ్చు, లేదా హెల్పర్ కి లింక్ చేసుకుని హెల్పర్ లోంచి అయినా కాల్ చేయొచ్చు. ఓకే, సో we can see today how to call a or maybe first today I will say steps how to do, tomorrow we'll see practically. So okay, so but before we are discussing here ఒక కాంపోనెంట్ లో ఇలా డిఫరెంట్ బండిల్స్, ఒక బండిల్ ఉంటుంది, దానికి డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయి. కాంపోనెంట్ ఫైల్ లోనేమో ఫ్రంట్ ఎండ్ కి సంబంధించిన లాజిక్ రాయొచ్చు, కంట్రోలర్ ఫైల్ లోనేమో క్లయింట్ కి సంబంధించిన క్లయింట్ సైడ్ కి సంబంధించిన యాక్షన్స్ రాయొచ్చు. హెల్పర్ లో కూడా సేమ్ ఇట్స్ జావాస్క్రిప్ట్. సో కంట్రోలర్ హెల్పర్ బోత్ జావాస్క్రిప్ట్ ఫైల్స్ అన్నమాట. సో డిఫరెన్సెస్ ఏంటనేది తర్వాత చెప్పుకుందాము. సో లెట్స్ జస్ట్ ఓవర్వ్యూ వాట్ ఈస్ డిఫరెంట్ ఫైల్స్ ఆర్ అవైలబుల్, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫైల్స్ ఆర్ అవైలబుల్, హౌ టు కనెక్ట్ టు అపెక్స్ క్లాస్ ఫ్రమ్ ద కంపోనెంట్ అనేది మాత్రం చెప్పుకుందాం అంతే. So tomorrow class or some other day we can see difference, what is controller.js అంటే ఏంటి, helper.js అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ స్టైల్ అన్నమాట. ఇక్కడ స్టైల్ అంటే ఏంటంటే ఈ స్టైల్ ఏమిటంటే సిఎస్ఎస్ అంటాం అనమాట. సిఎస్ఎస్ రాసుకోవచ్చు ఇక్కడ మనం, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటాం, సిఎస్ఎస్. ఓకే, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. సో ఇక్కడ ఏంటంటే స్టైల్స్ రాసుకోవచ్చు, మనకు కావాల్సిన ఓన్ స్టైల్స్ మనం రాసుకొని ఆ కాంపోనెంట్ కి అప్లై చేయొచ్చు. కాంపోనెంట్ లో మళ్ళీ స్పెసిఫిక్ మేబీ ఆల్ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేవి సపోర్ట్ చేయకపోవచ్చు ఈ స్టైల్ ని. సో మీ ఓన్ స్టైల్ లో పెట్టుకోవాలనుకున్నట్టుకంటే ఫస్ట్ ఇక్కడ స్టైల్స్ రాసి HTML కి అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఇఫ్ ఇట్ ఈస్ సపోర్టింగ్ వీ కెన్ రైట్. సపోజ్ ఇక్కడ లైట్నింగ్ బటన్ ఉంది, ఈ బటన్ వేరియంట్ ఈ గ్రీన్ వద్దు, ఏమొద్దు, నాకు ఇంకా వేరే కలర్ కావాలి అనుకున్నప్పుడు స్టైల్ షీట్ ఇక్కడ అప్లై చేయొచ్చు. లేదా ఈ రిజల్ట్ నెంబర్, ఈ రిజల్ట్ వస్తుంది కదా మనకి ఇక్కడ, ఇది ఇంకా పెద్దగా డిస్ప్లే అవ్వాలి నాకు అంటే ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఓన్గా అయినా ఇన్లైన్ స్టైల్స్ రాసుకోవచ్చు, లేదంటే ఎక్స్టర్నల్ స్టైల్స్ రాసుకోవచ్చు. సో లెట్ మీ గో హియర్. సపోజ్ ఈ రిజల్ట్ ఉంది కదా, ఈ సపోజ్ ఒక 30 సైజ్ రావాలి, 30 పిక్సెల్ సైజ్ కావాలి, అండ్ దెన్ యూ వాంటెడ్ టు డిస్ప్లే ద గ్రీన్ కలర్. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే దీన్ని స్పాన్ లో డిస్ప్లే చేయొచ్చు. స్పాన్ అని పెట్టి ఇలా పెట్టచ్చు. ఈ స్పాన్ లో స్టైల్ పెట్టుకోవచ్చు, లేదా ఇలా స్టైల్ వద్దు, నాకు స్టైల్ వద్దు అంటే, ఎందుకు ఇలా వద్దు అంటే ఇక్కడ రాస్తే ఇట్స్ జెనరిక్, ఇక్కడ రాసిన క్లాస్ ని మల్టిపుల్ ప్లేసెస్ లో వాడుకోవచ్చు.
సో లెట్స్ సే ఇక్కడ నేను వచ్చేసి స్టైల్ రాయాలంటే ఇలా రాయాలి మై ఓన్ స్టైల్, ఇలా ఏమైనా రాసుకోవచ్చు. ఇప్పుడు నేమ్ అనేది ఏమైనా రాసుకోవచ్చు, బట్ సింటాక్స్ ఇస్ లైక్ దిస్ డాట్ దిస్ అండ్ దెన్ డాట్ సమ్ నేమ్. సో ఇక్కడ సో లెట్స్ సే ఫాంట్ సైజ్ కావాలి 30 pixels and then color green కావాలి. సో ఈ స్టైల్ని ఇలా రాస్తే కాంపోనెంట్ లో మల్టిపుల్ ప్లేసెస్ లో వాడుకోవచ్చు. సపోజ్ ఇలాంటి స్టైల్ ఇంకొకటి ఉంది అనుకున్నాం, అప్పుడు ఇక్కడ స్టైల్ బదులు క్లాస్ ఈక్వల్స్ క్లాస్ ని రెఫర్ చేసుకోవచ్చు అనమాట. లెట్స్ సీ whether it is applying or not. I think it's not applied. Font size color this. It is applied. Okay, I think because of this it is applying or not, I'm not sure. Let me refresh again. So ఇక్కడ my own class అని ఇచ్చాము. So let's refresh again. Let's see. ఇక్కడ రాసిన దాని వల్ల స్టైల్ వస్తుంది లేదా my own class వస్తుంది. రిఫ్రెష్ చేస్తే 2-3 times we can see that yeah, our style only applying. So I have removed here, ఇక్కడ రిమూవ్ చేసేసి ఇక్కడ ఏం రాయలేదు, మన ఓన్ స్టైల్ మనం రాసుకున్నాము. సో ఇఫ్ anything సో ఇలా వస్తుంది అనమాట. సో దీన్ని ఇన్లైన్ స్టైల్ తో పెట్టుకోవచ్చు. ఇన్లైన్ స్టైల్ పెట్టుకొని ఇప్పుడు ఉన్నది ఇక్కడ ఏమైతే రాసామో ఇవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టచ్చు, నేను ఇలాగే చేయొచ్చు. బట్ ద డిఫరెన్స్ ఈస్ యూ కెన్ రీయూజ్ ద CSS classes if you write here in the style. You can reuse సేమ్ క్లాస్ నేను కాంపోనెంట్ లో ఇంకొక దగ్గర ఎక్కడైనా ఈ బటన్ కో లేదంటే ఇంకొక ఎక్కడైనా ఇంకొక టెక్స్ట్ ఉంది అనుకో, అప్పుడు నేను రీయూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇదంతా రాయాల్సిన అవసరం లేదు, సింప్లీ క్లాస్ నేమ్ ఇస్తే సరిపోతుంది అట్లా. సో దానికోసం ఈ స్టైల్ అనేది వాడతాం మనము. సో ద సేమ్ వే ఇక్కడ డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి, SVG ఫైల్స్, డిజైన్ ఫైల్స్, రెండర్ ఫైల్స్, డాక్యుమెంటేషన్ ఫైల్స్. డాక్యుమెంటేషన్ అంటే ఈ కాంపోనెంట్ గురించి ఒక డిస్క్రిప్షన్ ఇవ్వాలి అంటే ఎవరైనా ఈ కాంపోనెంట్ ఓపెన్ చేసినప్పుడు ఇట్ కెన్ బి యాప్ బిల్డర్ లో కావచ్చు, లేదంటే ఎక్కడైనా ప్యాకేజింగ్ లో కావచ్చు, ఈ కాంపోనెంట్ ని వాడినప్పుడు దీని గురించి డిస్క్రిప్షన్ అనేది డిస్ప్లే చేయాలంటే డాక్యుమెంటేషన్ రాయాల్సి వస్తుంది. రెండర్డ్ ఇది కైండ్ ఆఫ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. ఇక్కడ ఏంటంటే బై డిఫాల్ట్ గా ఒక పేజ్ అనేది లోడ్ అయినప్పుడు కాంపోనెంట్ లోడ్ అయినప్పుడు బై డిఫాల్ట్ గా వెయిటింగ్ తర్వాత యాక్షన్స్ ఇలాంటివన్నీ జరుగుతాయి. వాటి యొక్క బిహేవియర్ మార్చాలనుకో, సో ఫస్ట్ వచ్చేసి ఒక క్లాస్ ని కాల్ చేయాలి, తర్వాత రెండర్ అవ్వాలి, తర్వాత రిఫ్రెష్ అవ్వాలి, ఇలాంటి డిఫరెంట్ యాక్షన్స్ ని it basically it's a advanced concept. We can see this later or probably not. So ఇదేంటంటే బేసిక్ గా ఒక స్టాండర్డ్ బిహేవియర్ ని ఒక కాంపోనెంట్ లైఫ్ సైకిల్ ని చేంజ్ చేయాలన్నప్పుడు మాత్రమే ఇది వాడతాం అనమాట. It is very less useful or maybe difficult to explain. So we'll just see later. So ఈ SVG ఫైల్స్ డిజైన్ ఫైల్స్ ఎందుకంటే SVG ఫైల్స్ అంటే సమ్ ఐకాన్స్ డిస్ప్లే చేయడం కోసం. లెట్స్ సే ఒక కాంపోనెంట్ ని మనం ఎడిట్ చేస్తున్నాం అనుకో, ఇక్కడ ఎడిట్ పేజ్ క్లిక్ చేస్తే ఈ లైట్నింగ్ యాప్ బిల్డర్ లో లెఫ్ట్ సైడ్ చూస్తే స్టాండర్డ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐకాన్ ఉంది. సో అదే విధంగా మన కస్టమ్ కాంపోనెంట్స్ చూస్తే జస్ట్ స్టాండర్డ్ ఐకాన్ మాత్రమే ఉంది, అన్నిటికీ ఒకటే ఉంది. సపోజ్ క్యాలిక్యులేటర్ కి సపరేట్ ఐకాన్ ఉండాలి, డిస్ప్లే నేమ్ కి ఒక ఐకాన్ ఉండాలి అంటే నీ ఓన్ కాంపోనెంట్ కి ఓన్ ఐకాన్ ఉండాలనుకో, అప్పుడు SVG లో డిఫైన్ చేయాలన్నమాట. అది SVG ఫైల్ ఓపెన్ చేసి SVG కోడ్ ఇలా రాయాల్సి వస్తుంది.
సో ఇదేంటంటే జస్ట్ వన్ ఐకాన్. ఐ థింక్ యూ కెన్ ఇంక్లూడ్ ద ఇమేజెస్ ఆల్సో. ఆ ఇమేజ్ అక్కడ వస్తుంది అనమాట. సో ఇది కూడా చూడాలంటే మనం తర్వాత చూడొచ్చు మనము. సో ఏంటంటే ఇట్ విల్ give you a icons for your component in the Lightning App Builder or any of the um, package if you are exposing your component as a package. అప్పుడు మనం ఇలాంటి ఇమేజెస్ ని సపరేట్ ఇమేజెస్ ని మనం మన ఓన్ కంపోనెంట్ కి డిఫైన్ చేయొచ్చు అనమాట. సో ఆ విధంగా డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ. వీటిని ఏమంటారంటే బండిల్ అంటాము, కాంపోనెంట్ బండిల్ అంటాము. ఓకే, సో ఒక్కొక్కటి ఒక్కొక్క ఫీచర్ ఉంది. సో ఇక్కడేమో క్లయింట్ సైడ్ యాక్షన్స్ రాస్తాము, దాంతో పాటు అపెక్స్ ని కాల్ చేయాలన్నా కూడా ఇక్కడ నుంచే చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో I just wanted to recap again what we discussed is app builder and Lightning pages, and then different component bundles up. What are the different bundle options are available అనేది మాత్రం డిస్కస్ చేసుకున్నాం అన్నమాట. I hope better to discuss tomorrow how to call a apex from controller, JavaScript controller. So controller అంటే there are two types of controllers we can say. So అపెక్స్ కంట్రోలర్, అపెక్స్ క్లాస్ ని కంట్రోలర్ ని కూడా అనొచ్చు. ఇంకొకటి కంట్రోలర్ అంటే జావా స్క్రిప్ట్ లో కంట్రోలర్ అన్నాం అనుకో, సరే ఆ కాంపోనెంట్ లో కంట్రోలర్ అంటే ఇది జావా స్క్రిప్ట్ అనమాట. ఇది కాంపోనెంట్ కంట్రోలర్ అంటే ఇది జావా స్క్రిప్ట్ అనమాట. నార్మల్ గా కంట్రోలర్ అంటే ఇట్ కెన్ బి ఏ అపెక్స్ క్లాస్. సో ఓపెన్ ద కంట్రోలర్ అన్నారు అనుకో, అప్పుడు ఆరా కాంపోనెంట్ కంట్రోలర్ ఓపెన్ చేయకూడదు, అపెక్స్ కంట్రోలర్ ఓపెన్ చేయాలి. అంటే అపెక్స్ క్లాస్ ని ఓపెన్ చేయాలి. ఓపెన్ ద క్యాలిక్యులేటర్ కంట్రోలర్ అన్నారు అనుకో, సపోజ్ మీ టీమ్ లో ఎవరన్నా ఒక కంట్రోలర్ ఓపెన్ చేయన్నారు అనుకో, అప్పుడు ఆరా కాంపోనెంట్ లోకి వెళ్ళి ఈ కంట్రోలర్ ఓపెన్ చేయకూడదు అనమాట. ఓకే, అప్పుడు ఏం చేయాలి, అపెక్స్ క్లాస్ యొక్క కంట్రోలర్ ఓకే టెల్ మీద నేమ్ ఉన్నావు అనుకో, వాళ్ళు క్యాలిక్యులేటర్ ని ఓపెన్ చేయన్నారు అనుకో, క్యాలిక్యులేటర్ కంట్రోలర్ ని ఓపెన్ చేయన్నారు అనుకో, అప్పుడు ఇది ఒక క్లాస్, ఇట్స్ నాట్ ఏ జావా స్క్రిప్ట్. అప్పుడు మనం ఏం చేయాలంటే క్లాసెస్ లోకి వెళ్ళి ఆర్ ఓపెన్ రిసోర్స్ కొట్టి ఇక్కడ సెర్చ్ చేస్తే ఇక్కడ మనకి క్యాలిక్యులేటర్ సంబంధించిన అన్ని వస్తాయి. మనకు కావాల్సిన క్లాస్ కాబట్టి కంట్రోలర్ అంటే బేసికలీ క్లాస్ అనమాట కంట్రోలర్ అంటే. అదే కంట్రోలర్ డాట్ జేఎస్ అన్నారు అనుకో, అప్పుడు ఏంటంటే అది జావా స్క్రిప్ట్. దట్ మీన్స్ యూ నీడ్ టు ఓపెన్ ద components controller which is a JavaScript basically. Okay, so you have to understand controller means apex class, controller.js means controller.js అంటే controller.js అంటే it's a ఆరా కంపోనెంట్స్ కి సంబంధించిన కంట్రోలర్. దట్ మీన్స్ it's a bundle. Okay, so no need to confuse just controller అంటే anytime it's a class. అదే కంట్రోలర్ జేఎస్ అన్నారు అనుకోండి, ఆరా కాంపోనెంట్ లోని ఒక జావా స్క్రిప్ట్ ఫైల్ ఆర్ ఏ క్లాస్. ఓకే, సో లెట్ us see tomorrow how to interact with the apex class from the component. సో ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే జస్ట్ మన దగ్గర యాక్సెస్ మాత్రమే చేస్తున్నాం. అంటే మనం ఇంకా డేటాబేస్ లోకి డేటా సేవ్ చేయడానికి డేటాబేస్ లోకి తెచ్చుకోవడం చేయాలి. డేటాబేస్ అంటే ఆబ్జెక్ట్స్ అనమాట. బేసికలీ ఆబ్జెక్ట్ ఇక్కడ కూడా మనం ఆబ్జెక్ట్స్ చూసుకొని డేటా అనేది మాన్యువల్ గా ఎంటర్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి న్యూ క్లిక్ చేస్తే డేటా ఎంటర్ చేయొచ్చు. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ యూ వాంట్ ఏ కస్టమైజబుల్ కోడ్, యూ వాంట్ అరే కస్టమైజబుల్ ట్యాబ్ యూ వాంట్, అక్కడ ఎంప్లాయీస్ ని డిస్ప్లే చేయాలన్నా లేదంటే ఎంప్లాయీస్ ని సేవ్ చేయాలన్నా డేటాబేస్ కి ఒక కస్టమ్ కాంపోనెంట్ రాయొచ్చు మనము. సో టుమారో ఏం చేస్తామంటే మనం కొత్తగా ఇలాంటి దీనికోసం మనం ఏం రాయము, డేటా ఎంట్రీ చేయడం కోసము కాంపోనెంట్ రాయము. మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ ఉన్న డేటాని ఇలా డిస్ప్లే చేస్తాం. ఆర్ లెట్స్ సే వి విల్ హ్యావ్ ఏ వన్ మోర్ ఆబ్జెక్ట్ టుమారో విచ్ ఇస్ ప్రాజెక్ట్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాము. అందులో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేద్దాం. ప్రాజెక్ట్ 1, 2, 3, 4. ఒక ప్రాజెక్ట్ కి ఒక 10 ఎంప్లాయీస్ 20 ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు మనకు తెలియదు, ఎంతమంది ఉన్నారని. సో వాళ్ళని మనం ఏం చేస్తామంటే డిస్ప్లే చేస్తాం. ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే
మనము డేటా డిస్ప్లే అదర్వైజ్ ఫస్ట్ ఐ విల్ డిస్ప్లే ఎంప్లాయీస్, వి విల్ ఎన్హాన్స్ దట్ లేటర్. ఫస్ట్ ఎంప్లాయీస్ డిస్ప్లే చేద్దాం. సో కాన్సెప్ట్ ఏంటంటే టుమారో how to interact with the Apex class and get the data and show the data in the lightning component. So first of all today అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అసలు ఏమేమి చేసాం ఈరోజు మనం ఒకసారి రివ్యూ చేసుకుంటే జస్ట్ పేజ్ క్రియేట్ చేసాం బై లైట్నింగ్ యాప్ బిల్డర్ అంతే. ఆ పేజ్లో మల్టిపుల్ కాంపోనెంట్స్ డిస్ప్లే చేసుకున్నాం అండ్ విజువల్ ఫోర్స్ పేజ్లో లైట్నింగ్ స్టైల్ షీట్స్ ఎలా అప్లై చేయాలో అది మాత్రం తెలుసుకున్నాం. ఎనీ డౌట్స్? అన్నా ఒక క్వశ్చన్ అన్న, ఇప్పుడు లైటనింగ్ కి క్లాసిక్ కి నిన్న డిఫరెన్స్ చెప్పారు కదా మీరు, అంటే విజువలైజేషన్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. క్లాసిక్ లో అయితే రైట్ సైడ్ నుంచి ట్యాబ్స్ అన్ని ఉంటాయి, లైటింగ్ లో అయితే లెఫ్ట్ సైడ్ నుంచి ట్యాబ్స్ అన్ని ఉంటాయి అని. ఇది ఒక డిఫరెన్స్ అయినా ఇంకా మళ్ళీ ఏమైనా ఉందా? సో మాక్సిమం జస్ట్ లుక్ అండ్ ఫీల్ డిఫరెన్స్ అంతే. మనము ఒకటి లుక్ అండ్ ఫీల్, రెండు వచ్చేసి నావిగేషన్స్. సో మనం ఇందులో చెప్పినట్టు అప్లికేషన్స్ చూడాలనుకో, లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్ ఓపెన్ చేయాలన్నా చూడాలంటే క్లాసిక్ లో అయితే రైట్ సైడ్ ఓపెన్ చేసేవాళ్ళము, లైట్నింగ్ లో అయితే లెఫ్ట్ సైడ్ ఓపెన్ చేస్తున్నాం. అంటే ఇది నావిగేషన్. నావిగేషన్ లో డిఫరెన్స్ ఉంది. ఒక సేమ్ ఒక ట్యాబ్ ను ఓపెన్ చేయాలన్నా లేదంటే ఒక అప్లికేషన్ ఓపెన్ చేయాలన్నా నావిగేషన్ పాత్ డిఫరెన్స్ ఉంది, అదొక డిఫరెన్స్. రెండోది వచ్చేసి లుక్ అండ్ ఫీల్. లుక్ అండ్ ఫీల్ ఈజ్ డిఫరెన్స్. ఇంకా చెప్పాలనుకుంటే లైట్నింగ్ అనేది సింగిల్ పేజ్ అప్లికేషన్ అని చెప్తారు. ఓకే, సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ బేసికలీ ఇన్ వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్ ఇట్స్ ఎ సింగిల్ పేజ్ అప్లికేషన్. ఒకే పేజ్ లో మల్టిపుల్ థింగ్స్ ని డిస్ప్లే చేసి నావిగేట్ అవ్వడం, అంటే మల్టిపుల్ నావిగేషన్స్ లేకుండా ఇక్కడనే మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. అంటే multiple components you can display and multiple things at displaying at one place is a single page application. But basically it is possible in the Visual Force page also or Classic also it is possible anamata cheppalante. But main difference is look and feel. ఒకే రికార్డ్ ని ఇదే రికార్డ్ ని క్లాసిక్ లో చూస్తే డిఫరెంట్ గా మనకి ఫీల్ అనేది వస్తుంది. దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ ఎడిట్ క్లిక్ చేస్తే ఇక్కడ పాపప్ వస్తుంది. అదే సేమ్ రికార్డ్ క్లాసిక్ లో కూడా చూడొచ్చు మనం. హరీష్ అనే రికార్డ్ ని లెట్స్ స్విచ్. సో ఎంప్లాయీలోకి వెళ్తే హరీష్ అనే రికార్డు కూడా ఇక్కడ కూడా ఉంటుంది. ఎడిట్ చేస్తే యు సీ ద లుక్ అండ్ ఫీల్ ఇస్ డిఫరెంట్. ఇదొకటి. నావిగేషన్ ఇస్ డిఫరెంట్. సో అప్లికేషన్స్ ఇక్కడ ఓపెన్ చేస్తాం, లైటింగ్ లో మనం లెఫ్ట్ సైడ్ ఓపెన్ చేస్తాం. అదే విధంగా డెవలపర్ పర్స్పెక్టివ్ లో కూడా డిఫరెన్స్ ఉంది. డెవలపర్ పర్స్పెక్టివ్ అంటే ఏంటంటే ఒక ఆబ్జెక్ట్స్ చూడాలనుకో, డెవలపర్ ఆబ్జెక్ట్స్ చూసి ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఇందులో, నేను క్లాస్ ఎలా రాయాలి, పేజ్ ఎలా రాయాలి, అసలు ఇందులో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి చెక్ చేయాలనుకో. లైటింగ్ లో అయితే అట్ వన్ ప్లేస్ యూ కెన్ సీ ఆల్ ద ఆబ్జెక్ట్స్. యూ గో హియర్, లైటింగ్ లోకి వెళ్తే సెటప్ లోకి వెళ్తే ఆల్ ఆబ్జెక్ట్స్, ఇక్కడ ఆబ్జెక్ట్స్ మొత్తం ఒకే ప్లేస్ లో లిస్ట్ అవుట్ అయినాయి అనమాట. ఆల్ ఆబ్జెక్ట్స్, స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్, కస్టమ్ ఆబ్జెక్ట్స్, మొత్తం ఆబ్జెక్ట్స్. అదే క్లాసిక్ లో అలా కాదు. సో క్లాసిక్ లో కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఒక దగ్గర చూడాలి, స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఒక దగ్గర చూడాలి. సో లెట్స్ స్విచ్ టు క్లాసిక్ అండ్ సి. నేను ఆబ్జెక్ట్స్ చూడాలంటే ఈ ఆర్క్ లో ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అని చూడాలంటే ఇక్కడ ఆబ్జెక్ట్స్ చేస్తాయి. కస్టమ్ ఆబ్జెక్ట్స్ మాత్రమే కనిపిస్తాయి, స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఏం కనిపించవు. రెండే ఉన్నాయి చూడండి. ఇక్కడ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ చూడాలి అంటే మళ్ళీ లెఫ్ట్ సైడ్ బార్ లో కస్టమైజేషన్ అనే ఆప్షన్ కి వెళ్ళి ఇవన్నీ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఇవన్నీ కస్టమైజేషన్ లో ఉన్నవన్నీ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్. సో ఈ ఆప్షన్ కూడా ఒకటి డిఫరెన్స్. అండ్ దెన్ అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు కూడా యాప్ మేనేజర్ ఉండదు, జస్ట్ యాప్స్ అని ఉంటుంది. యాప్స్ లోకి వెళ్తే ఇక్కడ కొత్త యాప్స్ ని క్రియేట్ చేయాలంటే స్క్రీన్ డిఫరెంట్ గా వస్తుంది అనమాట. ఇక్కడ కొత్త అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే లైట్నింగ్ లో యాప్ మేనేజర్ కి వెళ్తాము, ఇక్కడ వచ్చేసి యాప్స్ కి వస్తాము అనమాట. సో ఇది కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ కొత్త యాప్ క్రియేట్ చేసేటప్పుడు
ఇలాంటి లుక్ అండ్ ఫీల్ వచ్చింది. ఫస్ట్ లోనే కన్సోల్ అప్లికేషన్ ఇది లేదంటే కస్టమ్ అప్లికేషన్ అని చెప్పేసి వస్తుంది. క్లిక్ చేస్తే డీటెయిల్స్ ఇలా అడుగుతుంది. అదే లైట్నింగ్ లో అయితే ఈ కొత్త అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు ఇట్స్ ఏ బెటర్ యూఐ. వెళ్తే ఇక్కడ వచ్చేసి యాప్ మేనేజర్కి వెళ్తాం. ఇక్కడ అప్లికేషన్ కొత్త అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే యాప్ మేనేజర్కి వెళ్ళి న్యూ అప్లికేషన్ క్రియేట్ చేస్తే ఇట్స్ ఏ న్యూ UI, or you can say it's a new options. So simply I can say UI difference and then navigation path difference untadi. Next వచ్చేసి జనరల్ గా లైట్నింగ్ ఇస్ ఫాస్టర్ అని చెప్పి చెప్తాం అన్నమాట. లైట్నింగ్ అప్లికేషన్స్ ఇలాంటివి ఏమైనా బిల్డ్ చేసినప్పుడు, ఇలాంటి ఓన్ అప్లికేషన్స్ బిల్డ్ చేసినప్పుడు ఇట్ ఈస్ ఫాస్టర్. డేటా ఏమైనా క్లిక్ చేసినప్పుడు కావచ్చు, ఈజీ ఫాస్టర్ గా ప్లస్ కన్వీనియంట్ గా ఉంటుందని ఇంకొక అడ్వాంటేజ్. ఇట్స్ ఎ ఫాస్టర్ బేసికలీ లైట్నింగ్. అంతే డిఫరెన్సెస్, ఇంకేం లేవు నిజానికి చెప్పాలంటే. బట్ డెవలపర్ పర్స్పెక్టివ్ లో చూస్తే ఇట్ ఈస్ సేమ్ వే. లైక్ విజువల్ కోడ్స్ పేజ్ ఏ విధంగా రాస్తామో లైట్నింగ్ కూడా అదే విధంగా ఇంచుమించు అలాగే ఉంటుంది. బట్ లిటిల్ బిట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. లైక్ బటన్స్ కావచ్చు, ఆన్ క్లిక్ కావచ్చు, జావా స్క్రిప్ట్ ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట ఇక్కడ మధ్యలో. అంతే. ఓకే అన్న. అన్న ఇంకోటి అన్న, ఇప్పుడు మామూలుగా నిన్న మనం చెప్పుకుంది లైటనింగ్ యూజ్ చేసి మనం ఒక ట్యాబ్ క్రియేట్ చేసి అందులో ఫీల్డ్స్ ఎంటర్ చేసి మనకు కావాల్సిన ఆపరేషన్ మనం పర్ఫామ్ చేసుకున్నాము. అంటే ఇంకోటి అపెక్స్ క్లాస్ ప్రోగ్రామ్ రాసి అందులో కూడా అంటే మనకు డేటా ఎంటర్ చేసి మనకు కావాల్సిన ఆపరేషన్ ని మనం యూజ్ చేసుకున్నాము. నిన్న క్లాసా? అవునన్న. అంటే మామూలుగా ఇవి చేసాం కదన్న, క్యాలిక్యులేటర్ ఒకటి అపెక్స్ తో చేసాము, ఇంకోటి ఆరా కాంపోనెంట్స్ తో చేసాం కదన్న. అవునన్న. ఓకే, రెండింటిని మనము అప్లికేషన్ లో ఒక ట్యాబ్ లాగా క్రియేట్ చేసుకొని అక్కడి నుంచి మనం చెక్ చేసుకున్నాం కదా అవుట్పుట్స్ అన్ని. ఓకే, ఇప్పుడు ఒక లైట్నింగ్ అనేది ఫాస్టర్ అని అనుకున్నప్పుడు లైట్నింగ్ యూజ్ చేసుకోవచ్చు కదన్నా, మళ్ళీ అపెక్స్ ఎందుకు? అంటే రెండు రకాల కోడ్స్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండడం కన్నా ఒకదాన్నే నేర్చుకోవడం బెస్ట్ కదా అనేది. అంటే అలా జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసమే విఎఫ్ పేజ్ ఎలా ఉంటుందని మాత్రమే చెప్పాను అంతే. మనం యాక్చువల్గా మనం లైట్నింగ్ వాడచ్చు బేసిక్ గా. బట్ ఒక డెవలపర్ లైట్నింగ్ తో పాటు విజువల్ ఫోర్స్ పేజ్ కూడా ఒక ఐడియా ఉండాలన్నమాట. అసలు విజువల్ ఫోర్స్ పేజ్ అంటే ఏంటి, సేమ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ మనం విజువల్ ఫోర్స్ పేజ్ ఎలా చేయొచ్చు. ఓకే, క్యాలిక్యులేటర్ ఎగ్జాంపుల్, ఇదే ఎగ్జాంపుల్ లో మనం చూసాము. సో ఇక్కడ ఇదే క్యాలిక్యులేటరే, విజువల్ ఫోర్స్ పేజ్ అయితే మనం ఎలా బిల్డ్ చేయాలి, లైట్నింగ్ అయితే ఎలా బిల్డ్ చేయాలని జస్ట్ ఎగ్జాంపుల్ అంతే. మనం బేసిక్ గా మనం లైట్నింగ్ వాడుకోవచ్చు నిజానికి అయితే. మనం మళ్ళీ విజువల్ ఫోర్స్ పేజ్ రాయాల్సిన అవసరం లేదు. బట్ యాజ్ ఏ డెవలపర్ సపోజ్ ఇన్ కేస్ మనకి ఇంటర్వ్యూలో కావచ్చు, లేదంటే మనం ఒక గ్లోబల్ ఎన్విరాన్మెంట్ లోకి వెళ్ళిన తర్వాత ఓల్డ్ ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి అనుకో, అంటే మన సిచ్యుయేషన్ బట్టి మనం సింక్ అవ్వడానికి అంటే రెండు నేర్చుకుంటున్నాం అంతే కదా. అంతే బేసిక్ గా మనం మోర్ లైట్నింగ్ మీద ఫోకస్ చేయొచ్చు ఇక్కడ. ఎందుకంటే కొత్తగా ఏమైతే ఉన్నాయో కొత్తగా చేసేటివన్నీ లైట్నింగే, ఓల్డ్ కూడా కొన్ని మైగ్రేట్ అవుతుంటాయి. కొన్ని ప్రాజెక్ట్స్ లో లైట్నింగ్ పేజెస్, విజువల్ ఫోర్స్ పేజెస్ కూడా ఉండొచ్చు. అక్కడ కూడా మనం వర్క్ చేయాల్సి వస్తుంది. కానీ ఐడియాలో జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, విజువల్ ఫోర్స్ పేజ్ అయితే ఇలా రాస్తున్నాము, లైట్నింగ్ లో అయితే ఇలా రాస్తాము, జస్ట్ డిఫరెన్షియేట్స్ అంతే. మనం ఏం స్పెసిఫిక్ గా మనం ఇదే రాయాలని ఏం లేదు. బేసిక్ గా మనం లైట్నింగ్ మోర్ యూస్ చేసుకోవచ్చు. గోయింగ్ ఫార్వర్డ్ లైట్నింగ్ నేర్చుకోవడమే బెస్ట్ అనమాట. ఓకే అన్న. ఇంకోటి ఎల్డబ్ల్యూసి గురించి మాట్లాడుతున్నాం కదా అప్పుడప్పుడు. అంటే ఎల్డబ్ల్యూసి లో కూడా మనం ఇలాగే మన క్యాలిక్యులేటరే మనము ప్రోగ్రామ్ గా రాసుకోవచ్చు కదన్నా, అంటే ఇంకొక మెథడ్ లాగా. అంతేనా, అదేమన్నా లేకపోతే అది ఇంకొక డిఫరెంట్ అన్న? అంటే ఇప్పుడు సేమ్ కోడింగే, అక్కడ కూడా సేమ్ అవుట్పుట్ ని ఇలాంటి డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. లైట్నింగ్ క్యాలిక్యులేటర్ కావచ్చు, లేదంటే డేటా డిస్ప్లే చేయడం కావచ్చు, మొత్తం సేమ్ ఉంటది. బట్ ఇంటర్నల్లీ కోడింగ్ పర్స్పెక్టివ్ కి వచ్చేసరికి ఇట్ ఈస్ హ్యావింగ్ గుడ్ స్టాండర్డ్స్ అనమాట. ఎల్డబ్ల్యూసి అనేది కాంపోనెంట్ లైబ్రరీలోకి వెళ్తే 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకసారి ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఆరా కాంపోనెంట్స్ కింద డిస్క్రైబ్ చేశారు.
ఇక్కడ లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్ అని కూడా డిస్క్రైబ్ చేశారు. సో ఇక్కడ బటన్స్ కోడ్ చూస్తే మనము లైట్నింగ్ బటన్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ లైట్నింగ్ బటన్ అని కోడ్ ఉంది. సో వెబ్ కాంపోనెంట్ లో ఇదే బటన్ ని డిస్ప్లే చేయాలంటే కోడ్ కూడా ఇక్కడ దొరుకుతుంది మనకి. సో బటన్ ని ఓపెన్ చేస్తే ఇట్స్ లోడింగ్. సో ఇక్కడ కోడింగ్ స్టాండర్డ్ చూడు. సో అంటే కోడింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. నాట్ డిఫరెంట్, ఆల్మోస్ట్ సిమిలర్, సేమ్ స్మాల్ థింగ్స్. సో ఇక్కడ చూడు లైట్నింగ్ హైఫన్ అని చెప్పేసి స్టార్ట్ అయింది. లైట్నింగ్ హైఫన్ అనేది మాత్రమే డిఫరెన్స్ ఉంది. అక్కడ లైట్నింగ్ కోలైన్ ఉంది. ఇక్కడ వేరియంట్, బేస్, లేబుల్, టైటిల్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. బట్ ఇక్కడ చూస్తే ఆన్ క్లిక్ లో చూస్తే మనం ఇక్కడ ఏం రాస్తామంటే ఆరాలో ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టి సి పెట్టి హ్యాండిల్ క్లిక్ అని రాస్తాం. బట్ ఇక్కడ చూస్తే జస్ట్ హ్యాండిల్ క్లిక్ అని రాసేస్తాం అనమాట. ఇది ఒకటి డిఫరెన్స్. నెక్స్ట్ అక్కడ ఆరా కాంపోనెంట్ అని స్టార్ట్ అవుతుంది మన కాంపోనెంట్. ఇక్కడ టెంప్లేట్ అని స్టార్ట్ అవుతుంది. ఓకే. సో బట్ ఇక్కడ చూస్తే అవుట్పుట్ వచ్చేది బటనే, నీకు అవుట్పుట్ వచ్చేసి బటనే, బట్ ద కోడింగ్ ఈస్ డిఫరెంట్. అండ్ ఇక్కడ చూడు మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఈ బటన్ ని ఏం జరగాలంటే హ్యాండిల్ క్లిక్ అని జరగాలి. హ్యాండిల్ క్లిక్స్ ఎక్కడ రాస్తామంటే ఇక్కడ జావా స్క్రిప్ట్, ఇక్కడ కూడా జావా స్క్రిప్ట్ ఉంటుంది. బట్ యు సీ దిస్ జావా స్క్రిప్ట్ ఈస్ డిఫరెంట్. సో ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ అండ్ దెన్ ఇక్కడ ఫంక్షన్ అనేం లేదు. ఇక్కడైతే మనం రాసిన కోడింగ్ లో ఇది ఉంది, ఫంక్షన్ ఉంది, కాంపోనెంట్, ఈవెంట్ అవన్నీ ఉన్నాయి. సో బట్ ఇక్కడ అలా ఏం లేదు చూడు. డైరెక్ట్ హ్యాండిల్ క్లిక్ అని రాసేస్తే చాలు, ఈవెంట్ అని రాస్తే చాలు. సో there is different standard of the code, that's all. So once you go to the project, వాళ్ళు అడగచ్చు నిన్ను ఆరా కాంపోనెంట్ రాయి అనొచ్చు, LWC కాంపోనెంట్ రాయి అనొచ్చు. ఓకే. సో బేసికలీ ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ మోర్ LWC వాడతాం అన్నమాట. ఇప్పుడు LWC వాడే ఛాన్స్ ఉంటుంది, వాడే ఛాన్స్ ఏం లేదు, అందరూ LWC వాడాల్సి వస్తుంది. ఆరా కాంపోనెంట్స్ అయినా రాయాల్సి వస్తుంది. సో మనం ఆరా కాంపోనెంట్స్ చెప్పుకుంటున్నాము, మనం LWC కూడా చెప్పుకుందాం, ఇబ్బంది ఏం లేదు. బట్ ఎందుకంటే ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటది రెండు. అంటే నాకు అంటే నేనేం తెలుసుకుందాం అనుకుంటున్నాను అంటే ఇప్పుడు మామూలుగా మనం ఏదన్నా ఒక డెవలప్ చేసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఏదైనా డెవలప్ చేసినప్పుడు దీంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ అన్ని దాంట్లో కవర్ చేసుకుంటూ వస్తుంటాం కదన్నా మామూలుగా. అంటే ప్రీవియస్ లో ఉన్న డ్రాబ్యాక్స్ అన్ని అంటే న్యూ దాంట్లో కవర్ చేసుకొని ఇప్పుడున్న దాంట్లో డ్రాబ్యాక్స్ అన్ని నెక్స్ట్ వచ్చే దాంట్లో కవర్ చేసుకుంటా అలా వస్తుంటాం కదా. అలా ఏమన్నా దీంట్లో ఏమన్నా డ్రాబ్యాక్స్ ఉండడం వల్ల లైట్నింగ్ వచ్చాము, లైట్నింగ్ రావడం వల్ల మళ్ళీ లైట్నింగ్ లో ఏమైనా డ్రాబ్యాక్స్ ఉండడం వల్ల LWCకి వెళ్తున్నాము, అలా ఏమన్నా ఉందామా? 100% కరెక్ట్. ఏమంటే ఆరా కాంపోనెంట్స్ కంటే కూడా వెబ్ కాంపోనెంట్స్, LWC కాంపోనెంట్స్ మోర్ స్టాండర్డ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ. టెక్నాలజీలో ఇప్పుడు మనం ఎప్పుడు సి వాడింటాము, సి నుంచి నెక్స్ట్ C++, జావాకి ఎలా వచ్చాము, ఇక్కడ కూడా అంతే. ఆరా కాంపోనెంట్స్ కంటే LWC పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది, ఫాస్టర్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కోడింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి కదా. ఈ కోడింగ్ స్టాండర్డ్స్ ఎందుకు అంటే సపోజ్ ఇక్కడ ఇలా కోడ్ రాయడం వల్ల మేబీ ఇక్కడ లైబ్రరీస్ ఆల్రెడీ డిఫైన్, ఇక్కడ లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాము. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఇది వచ్చేసి ఆరా స్పెసిఫిక్, ఒక లైట్నింగ్ స్పెసిఫిక్ ఆర్ సేల్స్ ఫోర్స్ స్పెసిఫిక్ అనమాట ఇది. కానీ బ్రౌజర్ కి వచ్చేసరికి కోడ్ మనకు అవుట్పుట్ ఏమైతే ఉంది, అవుట్పుట్ HTML లాగా కన్వర్ట్ అవుతుంది అనమాట. నువ్వు ఏమైనా రాయి, బ్యాక్ అండ్ కోడ్ PHP రాయి, జావా స్క్రిప్ట్, C# ASP రా, అట్లాంటి ఏమన్నా రాయి, అది వాళ్ళ టెక్నాలజీ వరకు మాత్రమే. కానీ అది ఫ్రంట్ ఎండ్ కి వచ్చి బ్రౌజర్ లో డిస్ప్లే చేయాలి అంటే దానికి బ్యాక్ ఎండ్ లో వాళ్ళు చాలా కోడ్ అనేది మనకి మనం రాసే కోడ్ ఏంటంటే అప్లికేషన్ స్పెసిఫిక్ అంతే. బట్ ఈ కోడ్ మళ్ళీ బ్రౌజర్ లోకి వచ్చి డిస్ప్లే అవ్వడం కోసం ఇది HTML లాగా రెండర్ అవ్వాలి. ఓకే. సో చూసి దీన్ని రైట్ క్లిక్ చేస్తే ఈ కోడ్ అంతా మనం రాసిన ఆరా కోడ్ అంతా HTML లాగా కన్వర్ట్ అయిపోయింటది మన బ్రౌజర్ లోకి వచ్చేసరికి. ఇక్కడ చూస్తే మన కోడ్ అంతా HTML లాగా ఉంది, కానీ అసలు మన కోడ్ ఇక్కడ ఉండదు. ఆరా కాంపోనెంట్ అని విజువల్ ఫోర్స్ పేజ్ రాసినా కూడా విజువల్ ఫోర్స్ పేజ్ కాంపోనెంట్ ఉండదు. ఇక్కడ ఏముంటదంటే HTML లోకి కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏమైతే మనం ఆరాలో రాస్తున్నామో
ఇది HTML నేటివ్ లోకి మార్చడానికి స్టాండర్డ్స్ లోకి ఫాలో అవడం కోసం స్టాండర్డ్స్ లోకి రాయడం కోసం బ్యాక్ ఎండ్ లో చాలా కన్వర్షన్ జరగాలి. అదే LWC రాస్తే ఇట్ ఈస్ ఈజీ టు కన్వర్ట్ సో దట్ ఇట్ ఈస్ ఏ ఫాస్టర్. సో ఓకే బ్రౌజర్ కంపాటబిలిటీ కావచ్చు, సపోజ్ అన్ని బ్రౌజర్స్ లో సపోర్ట్ చేయడం కావచ్చు, ఇలాంటి ఫీచర్స్ అన్ని మనకి LWC లో వస్తాయి అన్నమాట. కాబట్టి సేల్స్ ఫోర్స్ రికమెండ్ చేస్తుంది, if you wanted to build any components, you can migrate, or simply they can say use a web components, so that performance will be a better and then easy way of development and better standards we are following అని చెప్పి చెప్తారు అనమాట. But LWC, if I tell you, maybe it is difficult to understand or maybe it may take some time, but basic గా మనకి ఇప్పుడిప్పుడే వాడుతున్నారు అందరూ LWC, ఎవరికి ఇంకా రాదు. ఓకే అన్న. సో నేను కూడా ఇప్పుడు LWC రీసెంట్ గా స్టార్ట్ చేశాను అంతే. సో కాబట్టి ఇప్పుడు నేను మీకు చెప్పలేను, అందుకని నేను ఆరా కాంపోనెంట్స్ చెప్తాను. చాలా మంది LWC ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు, కొంతమంది ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో ఇట్స్ ఏ న్యూ వన్ ఓన్లీ. మనకి ఇది మన రెజ్యూమేలో ఉంటే మనకు కాల్స్ ఎక్కువే వస్తాయి, మనం కూడా చెప్పుకుందాము. బట్ లెట్స్ సే 5 క్లాసెస్ 10 క్లాసెస్ లో చెప్దాము, ఎందుకంటే ఇట్స్ సిమిలర్ కోడ్ ఓన్లీ. బటన్ రాయాలంటే మనం రాయాల్సిందంతా సింప్లీ lightning button, just hyphen is different and then some template is different and then way of writing JavaScript is different ante. So ara components రాసుకున్నా కూడా మనం LWC లోకి మైగ్రేట్ అవ్వాల్సి వస్తుంది ఫ్యూచర్ లో. మేబీ ఈవెన్ 1 or 2 years లో అందరూ LWC ని నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట. బట్ we will start with ara components and then we can see web components also. ఓకే అన్న. ఇంకేమైనా ఉన్నాయా? యాక్చువల్ గా నాకు ఈ 2 డౌట్లే ఉన్నాయన్న. ఓకే, సో టుమారో అందరూ